హలో, నేను సిఎస్ రావు. రాబోయేటువంటి రోజుల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదనేది బీజేపీ చెప్పేటువంటి మాట. ప్లస్ అదొక తుకడే పార్టీ అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాన హోదాలో ఆయన చేసినటువంటి కామెంట్. రాష్ట్రంలో కూడా రాబోయేది బీజేపీ అనేది బీజేపీ యొక్క అభిప్రాయం. బట్ కాంగ్రెస్ మాట మేము రాబోయేటువంటి 10 సంవత్సరాలు మాదే అంటుంది. అసలు వాళ్ళ లాజిక్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ లాజిక్ దాని మీద దేశంలో అలాగే రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర కాంగ్రెస్ పార్టీ సీనియర్ స్పోక్స్ పర్సన్, అధికార ప్రతినిధి ఉన్నారు మన దగ్గర, ఉమేష్ రావు గారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్కారం. సో చాలా కాంగ్రెస్ పార్టీ వాయిస్ మీ దగ్గర నుంచి విని, సో కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఇక ఉండదు దేశంలో అనేది నరేంద్ర మోడీ గారి యొక్క అభిప్రాయం. అది తుకడే పార్టీ అంటున్నారు. ఏంటి అసలు ఆయన ఒక ప్రధాని హోదాలో ఆ మాట అంటాన్ని మీరు ఎలా తీసుకుంటారు? చెప్పారు వాళ్ళు అబ్కి బార్ 400 పార్ పెద్ద నినాదం ఇచ్చిన దేశంలో. ఏమైంది చివరికి? ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది? నడ్డి విరిగింది ఉత్తరప్రదేశ్లో. ఈవెన్ అయోధ్యలో కూడా వాళ్ళ పార్టీ ఓడిపోయింది, ఎంపీ ఓడిపోయాడు. ఫైజాబాద్ ఎంపీ, అయోధ్య ఫైజాబాద్ దానిలో వస్తుంది, వాళ్ళ ఎంపీ ఓడిపోయింది. వారణాసిలో 3వ రౌండ్ వరకు కూడా నరేంద్ర మోడీ బిహైండ్. అటువంటి ఉత్తరప్రదేశ్లో వెన్నుముక్కగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో అయోధ్య పేరు మీద భారతదేశం అంతా వాళ్ళు ఊహించినప్పుడు భారతదేశం అంతా దీనికి రియాక్ట్ అయ్యి 400 సీట్లు దాటిస్తారనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో చాలా విషయాలు మాట్లాడారు. ఏం జరిగింది చివరికి? ఏం జరిగింది? మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ని పెట్టుకుని గవర్నమెంట్ ఫామ్ చేశారు. నెక్స్ట్ టైం ఆ పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంది ఈ 12 సంవత్సరాలు అనేది కూడా జనాలకు అర్థమైపోయింది. చాలా రాష్ట్రాలలో కూడా బలహీనపడ్డారు వాళ్ళు. అసలు మీరు ముందు జమ్మూ కాశ్మీర్లో గెలవండి అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఒకటంటే రిజల్ట్ వచ్చినాక మాట్లాడారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్లో కూడా గెలవండి మీకు దమ్ము ఉంటేనా అన్నాడు. ఉత్తరప్రదేశ్లో అయింది కదా మొన్న. ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది చెప్పండి? కాబట్టి అది రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. మోడీ మాట్లాడే మాటలకు బీజేపీ చేసే గోబెల్స్ ప్రచారం దేశంలో అర్థమైపోయింది, అందరికీ అర్థమైపోయింది. మొన్న కూడా తెలంగాణలో కూడా వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణలో కూడా ఒక విచిత్రమైన పరిస్థితిలో వాళ్ళు 8 ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగింది. వాళ్ళు అంతకుముందు కూడా చాలా హైప్ చూపెట్టినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు 8 మందినే గెలుచుకున్నారు. అందులో 4-5 ఎమ్మెల్యేలు వాళ్ళు ఓన్ గెలుచుకున్నారు. వాళ్ళు అసలు ఎమ్మెల్యే సీట్లు గెలవనట్టే లెక్క వాళ్ళు నా దృష్టిలో. కాబట్టి తర్వాత లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు కొంత పొలిటికల్ సినారియో మారిపోయింది. టీఆర్ఎస్ పార్టీ కొంచెం అప్పటికి బ్లేమ్ కావడము, రెండవది వీళ్ళు ఈ స్టేట్లో ఉన్నటువంటి రీజనల్ పార్టీ టీఆర్ఎస్ ఏదైతుందో అది నేషనల్ పాలిటిక్స్లో ఇంపాక్ట్ చూపదు అనేటువంటి ఒక ఆలోచనకు ఓటర్లు రావడము, అదొకటి కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల 8 సీట్లు వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. అంతే తప్ప అర్బన్ ఏరియా ఎక్కువనే. కాబట్టి బీజేపీ అనేటువంటి పార్టీ ఇక ఈ భావోద్వేగాలు రెచ్చగొట్టి ఈ దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం తక్కువ. రేపు జరిగే ఎన్నిక ఎప్పుడు జరిగినా పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి. కానీ మీరు అది ఆ మాట అంటున్నారు. కానీ కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన కామెంట్ ఏంటంటే బీజేపీ తలుచుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవటం ఖాయం అని చెప్పాను. నేను ఒకటి ఏమంటాను, ఆయన అన్న మాటలో ఏమంటున్నాడు, దేశంలో బీజేపీ ఉంది కదా సెంట్రల్లో గవర్నమెంట్, ఆ సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి బీజేపీని స్టేట్ గవర్నమెంట్ను తీసేయచ్చు, డిజాల్వ్ చేయొచ్చు, ఏ రకంగా తీసేస్తున్నటువంటి ఒక ఆలోచనతో ఆయన మాట్లాడుతాం. మరి ఏమైనా బీజేపీతో వాళ్ళు ఏమైనా కుమ్మక్కై ఈ మాట కేటీఆర్ చెప్పిండో నాకు అర్థం కాదు. కేటీఆర్ దాని వివరణ కేటీఆర్ ఇవ్వాలి. బీజేపీ ప్రభుత్వం ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొలగొడుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మ్యాండేట్ తీసుకొని ఇక్కడ పర్ఫెక్ట్ మ్యాండేట్తో వచ్చినటువంటి గవర్నమెంట్, ప్రజాబలంతో వచ్చినటువంటి కంఫర్టబుల్ మెజార్టీతో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కోalition గవర్నమెంట్ మేము నడపలేం, కంఫర్టబుల్ మెజార్టీతో గవర్నమెంట్ నడుపుతా ఉన్నాం. మరి మా గవర్నమెంట్ బీజేపీకి కొలగొడుతుందని అనవలసిన అవసరం కేటీఆర్కి ఎందుకు వచ్చింది? కేటీఆర్ చెప్పాలి, వివరణ ఇవ్వాలా? అంటే బీజేపీ బలమైనటువంటి పార్టీ అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ బలపడుతుంది, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రూలింగ్ చేత కావట్లేదు వాళ్ళకి అనేది. బీజేపీ దేశంలో దారుణంగా బలహీనపడ్డ విషయం మన కళ్ళముంటే కనబడుతున్నాడు. బీజేపీ బలమైన పార్టీ అని మాట్లాడిన అర్థం ఉందా ఏమన్నా? దారుణంగా బలహీనపడేటువంటి పార్టీ బీజేపీ. విన్నారా? ఒరిస్సాలో గెలిచిన మొన్న, ఒరిస్సాలో గెలిచాక అక్కడ 25 ఏళ్ళు నవీన్ పట్నాయక్ ఉన్నాడు కాబట్టి అక్కడ ఆల్టర్నేటివ్ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చారు వాళ్ళు. అంతే తప్ప మిగతా ప్లేస్లో ఏముంది? బీజేపీ దేశంలో బలహీనపడుతున్నటువంటి పార్టీ అది. బీజేపీకి బలం ఎక్కడుందని బీజేపీ గురించి ఆయన మాట్లాడుతున్నాడు నాకు అర్థమైతే. మరి బీజేపీ వాళ్ళని కొల్లుడైనా మరి బీజేపీ 8 సీట్లు, వీళ్ళు 20 సీట్లు. అంటే రేపు రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బహుశా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందేమో ఆ వ్యాఖ్యలు వెనుక. అలా అనిపించట్లేదు మీకు? మేబీ డెఫినెట్ వాళ్ళు కలిసే పని చేస్తున్నారు అనే విషయం మేము మొదటి మా ముఖ్యమంత్రి గారు కానీ మా కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది కదా మొదటి నుండి. మరి బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు అని మొదటి మేము చెప్తూనే ఉన్నాం కదా. మరి ఈ వ్యాఖ్యలు కూడా బలం చేకూరుతున్నాయి కదా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. అదే జరిగితే మీ పార్టీ పరిస్థితి రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు? మా పార్టీకి ఏం చెక్కు జరిగిందండి. మా పార్టీ మేము డెఫినెట్లీ పబ్లిక్లో బలంగా ఉన్నాం, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నాం, రూలింగ్లో ఉన్నాం,
ప్రజలు మా మాట అనంతరం ఈ 4-5 ఏళ్ళు ప్రజలకు మేము సేవ చేయాలి, మా చేతిలో అధికారం ఉంది, వాళ్ళ దగ్గర ఏముంది? మీ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నట్టు స్థానాలు ఎన్ని అసలు? హైదరాబాద్ అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు జరిగినటువంటిది అది వాస్తవమే. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ చేయలేదు అప్పుడు. కాకపోతే వీళ్ళు ఏదో ఐటీ అంశం మీద ఎక్కువ కొంచెం ఫోకస్ చేసి అర్బన్ ఏరియాలో వీళ్ళకి వచ్చిన మాట వాస్తవం. కానీ అంతా ఆ పరిస్థితి తారుమారు అవుతుంది ఇప్పుడు రాష్ట్రంలో. ఏది హైదరాబాద్ సిటీలో, గ్రేటర్ హైదరాబాద్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతూ ఉంది. చాలా అనేక కార్యక్రమాలు తీసుకున్నారు గవర్నమెంట్ కూడా. మేము కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే వరకు మేము చాలా బలంగా పుంజుకుంటాం. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఈసారి జిహెచ్ఎంసీని కైవసం తీసుకుంటాం. ఏంటి తారుమారు అవుతుంది అని అంటే అటు నుంచి ఇటు వస్తున్నారు ఎమ్మెల్యేలు, మీ వైపు ఏమైనా వస్తున్నారా? ఎమ్మెల్యేలతో పెద్ద ప్రయోజనం ఉండదు సార్. నేనైతే విశ్వసించదని. కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్యేలు ఎవడో వస్తే మేము బలపడతాం. మనం ఒక మీకు చెప్తే ఎగ్జాంపుల్, మేము 2018లో ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచినాం? 19 ఎమ్మెల్యేలు గెలిచినాం. అలా 12-13 మంది నేను తీసుకొని పోయాడు. ఒకటి బీజేపీలో పోయింది ఒక ఆయన. మరి పోయిన తర్వాత మేము ఎలక్షన్కి వచ్చేవారు మాకు 4-3 ఎమ్మెల్యే వెళ్ళినారు. మరి మేము 64 గంట గెలిచినాం. 64 గెలిచినాం కదా, మ్యాండేట్ తీసుకున్నాక ప్రజలు. ఎమ్మెల్యేల వల్ల బలం వస్తుందనో, ఎమ్మెల్యేలతో బలహీనం అవుతామనో నేను అనుకోవడం లేదు. ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ అవసరాల కోసం వస్తారు పోతారు. మొన్న డిఫెక్ట్ అయిన వాళ్ళు కూడా మేమేదో పెద్ద రెడ్ కార్పెట్ విషయం పిలవలే. వాళ్ళేదో మా అభ్యర్థులు ఓడిపోయిన చోట వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంటే మాకైతే పార్టీకి పనికి అక్కడికి వస్తుంది, వస్తామంటే రమ్మను. అది కూడా యాంటీ డిఫెక్షన్ ప్రాబ్లం ఉంది. అది ఇప్పుడు పాత పద్ధతిలో లేదు చట్టం 2023లో కొంచెం మార్పు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వేరే వచ్చినాయి, వాళ్ళ తీర్పులు వచ్చినాయి. 10th షెడ్యూల్ కూడా వాళ్ళు కరెక్ట్ రివ్యూ చేసి చెప్పారు. కాబట్టి మరి ఎమ్మెల్యేలను చట్ట పరిధిలో ఉన్నది ఇప్పుడు. అది అయినా స్పీకర్ గారి కోర్టులో ఉంది, హైకోర్టులో ఉంది. అది 2. అది మాకు సంబంధించిన విషయం. కాంగ్రెస్ పార్టీ చేయగలిగేది ఏం లేదు. వాళ్ళు వచ్చిన మేము కండవాళ్ళు కప్పినాం, జరిగింది అంతే. కోర్టు అయితే డైరెక్షన్ ఇచ్చింది, అది రేపు ఏమవుతుందో చూద్దాం. 4 రోజులు టైం ఇచ్చింది కాబట్టి. టైం మనకి కానీ మీ పార్టీ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి రాబోతున్నారు అనేది ఈ మధ్యకాలంలో వస్తుందని న్యూస్. ఇప్పుడు అన్ని ఊహాగానాలండి. మా పార్టీకి ఎందుకు పోతారు? బీఆర్ఎస్లో ఏముందని పోతారు? బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు, మా 26 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అని గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా? బీఆర్ఎస్కి ఏమైనా స్కోప్ ఉందా? ఈ స్టేట్లో గవర్నమెంట్ ఫామ్ చేసే స్కోప్ ఉందా? వాళ్ళు అటువంటి ఆరాటం ఉన్నదా? వాళ్ళకి మేము గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఆరాటం ఉందా? చెప్పానండి, కేటీఆర్ గారిని చెప్పానండి. అవునండి, అందరూ కాంగ్రెస్ 26 మంది తీసుకుంటాం, బీజేపీలో కలుపుకుంటాం, మా ఎమ్మెల్యేలు అంతా కలిసి 60 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పానండి. నో ప్రాబ్లం. కానీ రీజన్ చెప్తున్నారు వాళ్ళు. రీజన్ ఏం చెప్తున్నారంటే హైడ్రా లాంటిది పెట్టి వీళ్ళు ఎవరెవరైతే వాళ్ళ మాట వింటలేదో దాన్ని ప్రయోగించడానికి ఇది పెట్టారు, అందుకే వాళ్ళ పార్టీలో వాళ్ళే ఇప్పుడు టచ్లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీతో అని చెప్తున్నారు. హైడ్రాతో ఎమ్మెల్యేలు వస్తారు, హైడ్రాతో ఇంకేమైందని ముఖ్యమంత్రి గారు కానీ మేము అనుకోవడం లేదు. హైడ్రా అనేది ఒక సామాజిక బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత. హైదరాబాద్లో వర్షాలు వస్తే మనం హైదరాబాద్కి ఏదో ఒకటి చేయాలి కదా, ప్రజలకు మంచి చేయాలి కదా. మరి ఇక్కడ ఈ హైదరాబాద్లో ఏం జరుగుతుంది? వర్షాకాలం వస్తే మొత్తం లోతట్టు ప్రాంతాలను జలమయమైపోతున్నాయి, రోడ్లన్నీ మునిగిపోతున్నాయి, కాలనీల దగ్ధమైపోతున్నాయి, అంతర్ధానం అయిపోతున్నాయి. మరి చాలా చెరువులు, 800 చెరువులు ఉంటే 200-300 చెరువుల కంటే ఎక్కువ లేవు. కాబట్టి ఆ వాటర్ అంతా ఎక్కడ పోతుంది? వాటర్ పోవడం వల్ల సిటీ మొత్తం ధ్వంసం అవుతుంది, చాలా ఇబ్బందులు వస్తున్నాయనేటువంటి ఆలోచనతో ఈ అక్రమ కట్టడాలను తీసివేయడం కోసము అంతకుముందు ఉన్న చట్టం ఇది. ముఖ్యమంత్రి గారికి కొత్తగా ఏం తెలియదు. అంతకుముందు కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీలో ఉంది, మీకు తెలుసు. దానికి పదును పెట్టాడు అంతే. ఒక సమర్థవంతమైన అధికారిని వేసి అతనికి అప్పగించి దీనికి ఈ చట్టానికి పదును పెట్టి దాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నాడు తప్ప హైడ్రా గురించి ఏదో భూతంలాగా దాని ఏదో ఇదిగా మన హైడ్రాని చూపించవలసిన అవసరం లేదు. హైడ్రా రాజకీయ కక్షలు తీసుకోవడం కోసం పెట్టిన సంస్థ అని ఇటువంటి రాజకీయ దుష్ప్రచారం సరైనది కాదు. హైడ్రా వేరు, రాజకీయం వేరు. హైడ్రాకు రాజకీయం లాంటి సంబంధం లేదు. హైడ్రాను మెయింటైన్ చేసేది ఒక సమర్థవంతమైన అధికారి, ఐపీఎస్ అధికారి. అది చట్ట ప్రకారం. నిన్న కూడా మేము క్యాబినెట్లో కూడా డిసిషన్ తీసుకోవడం జరిగింది. హైడ్రాకు చట్ట పవర్ఫుల్ చేశారు. అది రాజకీయ ప్రత్యర్థిలో కక్షలు తీర్చుకోవడం కోసం కాదు. హైదరాబాద్ పరిరక్షణ, హైదరాబాద్లో పర్యావరణం దెబ్బ తినకూడదు, హైదరాబాద్ నీళ్ళలో మునిగిపోకూడదు అని ఒక సదుద్దేశంతో హైదరాబాద్ ప్రజలకు కూడా మనం మంచి చేయాలి అని ఆలోచన. మంచి చేసినప్పుడే కదా మా పార్టీ ఇక్కడ పైకి వచ్చేది. మా పార్టీ బలోపేతమైంది మంచి చేసినప్పుడే కదా. మరి మేమేం చేసినా రాజకీయం అంటే ఎట్లా? మీ కోణంలో మీరు చెప్తున్నారు, కానీ బండి సంజయ్ కానీ లేదా బీజేపీ నేతలు కానీ ఏమంటున్నారు? 4 రాష్ట్రాల ఎలక్షన్కి ఫండింగ్ పంపించాలి కాబట్టి దందా చేసుకొని ఆ దందా డబ్బుల్ని 4 రాష్ట్రాలకు పంపించడానికి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్తుంటున్నారు. బండి సంజయ్ మాటకు వాల్యూ ఉందా అండి? బండి సంజయ్ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడా? ఆయన ఏదో కర్మం కాదు, మా కరీంనగర్ ప్రజలు 2 సార్లు ఎంపీ గెలిపించింది తప్ప అతను ఆ ఖాబీలు ఎంపీ ఖాబీలు కూడా కాదు. అతను ఎంపీ అయ్యే స్థాయి కూడా కాదు. కానీ ఏదో కర్మం కాదా బీజేపీ గాడుపులా, ఆ నరేంద్ర మోడీ గాడుపులో ఎవరు పడితే వాళ్ళు ఏమైపోతే అలా ఈయన కూడా ఎంపీ అయ్యాడు. బండి సంజయ్ మాటలకు ఒక విలువ ఉంటుందండి. ఆయన మాట్లాడేస్తుంది అసలు. బండి సంజయ్ అంత సీరియస్ మేము తీసుకోమండి. కేంద్ర మంత్రి ఆయన కావచ్చండి, కేంద్ర మంత్రులు చాలా మంది అవుతారు. ఆ స్థాయిలో కూడా హోంశాఖ సహాయ మంత్రి స్థాయిలో కూడా చాలా మంది అయినండి. అతని స్థాయి ఏందో తెలిసింది, మొన్ననే తెలిసింది.
సెక్రటరీకి వచ్చి ఏం మాట్లాడిన మొన్న డోములు కూడా కొడతారట. అంటే జాగిర్ అనుకున్నాం ఆ డోములు కూడా కొట్టండి, అది ప్రజాస్వామ్యంతో కట్టినటువంటి అది. అంటే మేము రూల్ చేస్తున్నాం అలా కూర్చుండి, అంటే మేము డోములు కూడా కొట్టకపోతే మేము వేస్ట్ అన్నట్ట. డోములే కూడా కొట్టాలి, డోములే దేశానికి వ్యతిరేకం అనుకున్నప్పుడు మరి సుప్రీంకోర్టుకు డోములే కదా, రాష్ట్రపతి భవన్ మీద కూడా డోము ఉంది కదా. మరి ఢిల్లీలో ఏం చేస్తున్నారు, గడ్డి విక్తురా కూలగొట్టరు. సుప్రీంకోర్టును రాష్ట్రపతి భవన్ కూలగొట్టరు డోములు అని. ఇక్కడ హైకోర్టుకు డోమ్స్ ఉంది, కూలగొడతారు. హైకోర్టు గురించి మాట్లాడతలేవు, జాగిర్ అనుకుంటున్నాను. అటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి భావోద్వేగాలు రెచ్చగొట్టి ఏదో కొంత లబ్ధి పొందిరు వాళ్ళు. అదర్వైజ్ క్షేత్రస్థాయి వాళ్ళకి బలం లేదు, వాళ్ళతో అయ్యేది కూడా ఏం లేదు. ఏదో కర్మంగానే మొన్న 7 ఎంపీలు గెలిపించారు, ఆ తర్వాత అవి కూడా రావాలి. ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం నలుగురు ఏం ఫరక్ పడుతుందండి? ఏమైతే చాలా కాంగ్రెస్ లేరా కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ లేరా కేంద్ర మంత్రి పదవులు? ఏది వీళ్ళు 2 కేంద్ర మంత్రులు ఏం చేస్తారండి? ఏం చేస్తారు 2 కేంద్ర మంత్రులు? అయితే ఏమవుతుంది వాళ్ళకి? ఏమి ఒక జిల్లా పరిషత్ గెలవమని నేను ఛాలెంజ్ చేస్తున్నా. 33 జిల్లా పరిషత్తులు ఉన్నాయి, ఒక జిల్లా పరిషత్ గెలవమని, ఒక కార్పొరేషన్ గెలవమనండి నేను ఛాలెంజ్ చేస్తున్నా బీజేపీని. వాళ్ళు కూడా అదే ఛాలెంజ్ చేస్తున్నారు. ఏం ఛాలెంజ్ అండి వాళ్ళ ఛాలెంజ్? ఒక జిల్లా పరిషత్ గెలవమనండి. ఒక 33 జిల్లా పరిషత్తులు ఉన్నాయి, ఒక్క జిల్లా పరిషత్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతిగా ఛాలెంజ్ చేస్తున్నా, బండి సంజయ్ని, ఈ కిషన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నా. మీకుందా దమ్ము? 33 జిల్లా పరిషత్లు ఒక్క జిల్లా, ఏ జిల్లా పరిషత్ గెలుతారో చెప్పానండి. సో రాబోయే రోజుల్లో ఏం మాట్లాడారు? వాళ్ళ బలం క్షేత్రస్థాయి, వాళ్ళకి బలం ఎక్కడదండి? వాళ్ళకి బలం ఉందా లేదా అనేది తర్వాత సంగతి. వాళ్ళు ఇప్పుడు కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు ఉన్నారండి, ఇద్దరు కేంద్ర మంత్రులు. రాబోయే రోజుల్లో వస్తుంది. మీకు 30 మంది ఎంపీలు ఉన్నారు, అఖల్తో మాట్లాడాలి. మీ 8 మంది ఎంపీలు ఎందుకు? ప్రజలు ఒకసారి ఒక్క ఎంపీ కూడా ఇయ్యరు, ఒకసారి 8 మంది ఎంపీలు ఇస్తారు, మళ్ళీ 0 చేస్తారు. అది ఎలక్షన్లో మీరు 8 మందికి ఎంపీలు గెలిచినంత మాత్రం విధాన నిర్ణయాలు తారుమారు కావు కదా, విధానాలు తారుమారు కావు కదా. ఎంపీలు 8 మంది గెలిచిన విరవిగితే అయిపోదు కదా. అట్లా మాకు కూడా 8 మంది ఎంపీలు అనమాట. మామూలుగా గెలిపారు. ఇప్పుడు మీరు బీజేపీ ఒక్కటే అనుకుంటున్నారు, కూటమితో వస్తామని చెప్పి అంటున్నారు కదా. ఈ మధ్యకాలంలో బండి సంజయ్ అన్నాడు కూటమి ఆంధ్రప్రదేశ్లో ఏ కూటమి ఉందో ఈ రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా అదే కూటమి. బండి సంజయ్ కూడా అడుగుతారండి, ఆయన ఉన్న పలంగా తీసి పడేసిన ఆయన మాట నడుస్తారు. బండి సంజయ్ మాట ఆయన ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. బండి సంజయ్ని ఎలక్షన్ టైంలో ప్రెసిడెంట్ తీసి పడేసారు. మళ్ళీ ఎలక్షన్ ఇప్పుడు పెడతామంటే పెట్టుకోని బండి సంజయ్ని పెట్టుకుంటే మాకేం ఫరక్ పడుతుంది? పెట్టుకోమనండి. బండి సంజయ్ పెట్టుకుంటే మా కర్మాజీ ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిపించండు బండి సంజయ్. ఆయన ఎమ్మెల్యే కోడిపోయిండు అండి, బండి సంజయ్ ఎమ్మెల్యే కోడిపోయిండు. మరి రఘునందన్ రావు ఎంపీ మెదక్కి ఆయన ఎమ్మెల్యే కోడిపోయిండు. వీళ్ళంతా ఎమ్మెల్యే కోడిపోయారండి వీళ్ళు. మరి ఎమ్మెల్యే ఎందుకు గెలిపారు? రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యే కోడిపోయారు. అసెంబ్లీలో వాళ్ళు మేము గవర్నమెంట్ తెచ్చుకున్నాం కదా. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోతే కూడా మేము గవర్నమెంట్ తెచ్చుకున్నాం కదా, వాళ్ళకి వచ్చిందా గవర్నమెంట్? మరి మీరు పెద్ద నాయకులు ఏమనుకున్న వాళ్ళు మీకు ఎమ్మెల్యే దిక్కులేదు. మీకు ఏదో కర్మం కానీ ఆ మోడీని మానేయాలా, ఏదో కొంత 4 ఎంపీలు గెలవగానే మీరు పెద్ద మునగాలు అనుకుంటారా? ఈ రాష్ట్రంలో ఏముందండి మీ బలం? 0 బలం ఇది. బీజేపీ ఏముందండి బీజేపీ? అందుకే రాబోయే రోజుల్లో కూటమి వస్తుంది. భావోద్వేగాలు అప్పటికప్పుడు 4 ఓట్లు వేయించుకుంటారు తప్ప మీ చరిత్ర మీకు ఏముందండి బలము? 8 మంది ఎంపీలు, దాని 2 కేంద్ర మంత్రులు ఉంటే ₹1 ఇదేలే కేంద్రంలో మొన్న బడ్జెట్లో. ఏం తెచ్చారు మీరు? విభజన చట్టంలో పెట్టినటువంటి ఇవి కూడా అమలు చేయలేదు మీరు. ఇవాళ విభజన చట్టంలో పెట్టిన ఏమి ఇచ్చారు మీరు? ITIR ఇచ్చిండ్రా? దాన్ని నీరు గార్చేసిండ్రు. మీరు ఏది గిరిజన యూనివర్సిటీ వాళ్ళని అడిగితే రైల్వే ప్రాజెక్టులు ఇచ్చాం, మేము హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఇచ్చాం, జాతీయ రహదారులు ఇచ్చాం, ఇవన్నీ లిస్ట్ చెప్తున్నారు వాళ్ళు చెప్పిన ఇవ్వండి నమ్ముతారండి. వాళ్ళు చెప్పడమే తప్ప చేసింది ఏం లేదు. బీజేపీకి అంత విశ్వసనీయత లేదు ఈ రాష్ట్రంలో. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు భావోద్వేగాలు రెచ్చగొట్టి కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు అయింది తప్ప వాళ్ళ క్షేత్రస్థాయిలో బలం లేదు. వాళ్ళ మీద ఉన్న విశ్వాసం కూడా పోయింది ప్రజలకు. ఇప్పుడు బీజేపీ ఇక్కడ అసలు నాకు తెలిసి బీజేపీ కౌంటర్ లేదు. ఇక్కడ బీజేపీకి బహుశా మీరు చెప్పేది నిజమని చెప్పి వాళ్ళు భావించుంటారేమో, లేదా అంతర్గత సర్వేలో తెలియదు. కూటమి రాబోతుందని అన్నారు, దాని ఎఫెక్ట్ మీ పార్టీ మీద ఉండదా? కూటమి వస్తే సరే, మీరు అన్నట్టు బీజేపీకి లేదనుకున్నాం బలం కొద్దిసేపు. ఇప్పుడు కూటమితో అంటే 2 సీట్లు ఎక్కువ గెలుతున్నారు కానీ ఏముంటుందా? కూటమితో ఏమైతే కూటమి అధికారం వస్తుందా? కూటమితో వాళ్ళు అనుకుంటారు. బీజేపీ జనసేన వాళ్ళు అనుకుంటారు. జనసేన ఉందా ఇక్కడ? జనసేన నాకు తెలియదు. జనసేన ఉన్నట్టు కదా నాకు ఎప్పుడు నేను చూడలేదు. బండి సంజయ్ చెప్పాడు కూటమి రాబోతుంది. బండి సంజయ్ గురించి ఎంత పద్ధతి తీసుకోం సార్ మేము. బండి సంజయ్ స్ట్రాటజీ చెప్తున్నాడు. ఏం స్ట్రాటజీ? బండి సంజయ్ ఒక స్ట్రాటజీ కూడా ఉండదా? ఇంకా బండి సంజయ్ అంత పెద్ద సీన్ లేదు ఆయనకు. ఆయన ఏదో అదృష్టం వచ్చింది తప్ప బండి సంజయ్కి అంత సీన్ లేదు. బండి సంజయ్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. బండి సంజయ్ దేనికి ఆయన స్టేట్మెంట్లు వింటే మీకు అర్థమవుతుంది బండి సంజయ్ స్టేట్మెంట్ ఎట్లుంటాయో. బండి సంజయ్ పొలిటికల్ మెచ్యూరిటీ ఏంది బండి అనేది మీకు ఆయన స్టేట్మెంట్లు వింటేనే అర్థమవుతుంది. బండి సంజయ్ గురించి నేను ఎక్కువ మాట్లాడాను, చాలా తక్కువ మాట్లాడాను ఆయన గురించి. కానీ వాళ్ళ పార్టీలో మాత్రం ఆయన పార్టీ ప్రజలుగా ఉన్నంత కాలం పార్టీ అద్భుతంగా ఉందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. అద్భుతంగా ఎందుకు తీసేసారు? బాగా అద్భుతంగా ఎందుకు తీసేసారు? మరి బండి సంజయ్ ఎమ్మెల్యే కోల్పోయిందండి. కరీంనగర్ 2 ఎమ్మెల్యే సీట్లు గెలిపించండి ఆయన బాగా అద్భుతంగా చేస్తే. ఆయన్నే స్వయంగా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యే కోల్పోయింది కదా.
దానికి చెప్పండి జవాబు. ఎందుకు మరి ఎందుకు ఎమ్మెల్యేలు గెలిచినాయి? ఎమ్మెల్యేలు 8 గెలిచిన వాళ్ళలో 4 అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళే, వాళ్ళ పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళే. ఆ మహేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ ఆ జీవన్ రెడ్డి అంటే తప్పు చేసుకుంటే రాకేష్ రెడ్డి మా మిత్రుడే, ఆయన గెలిచిండు. వాళ్ళు సొంతంగా గెలిచారు, బీజేపీతో గెలవలే వాళ్ళు. సరిగ్గా బీజేపీ కాషాయం చేసుకొని కాషాయం మాట్లాడుతున్నారు, ఓకే, వాళ్ళ అవసరం కాబట్టి. కానీ వాళ్ళు సొంత ఇన్ఫ్లుయెన్స్తో గెలిచిన వాళ్ళు మహేష్ రెడ్డి వీళ్ళంతా. కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎందుకు గెలిపేలే? వాళ్ళు అంత పెద్ద అది ఉంటే, హైప్ ఉంటే, వాళ్ళు చెప్పినంత హైప్ ఉంటే, ప్రజల్లో క్షేత్రస్థాయిలో బలం ఉంటే ఎమ్మెల్యేలు ఎందుకు గెలవలే? సో బీజేపీ బలహీనంగా ఉంది కాబట్టి మీరు రాబోయే 10 years మేమే ఉంటామని చెప్తున్నారు మీరు. డెఫినెట్లీ, వై నాట్? తెలంగాణ ప్రజలు మా గతంలో 10 years ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉమ్మడి దానిలో కూడా టీఆర్ఎస్కి 10 ఏళ్ళు ఇచ్చారు, మాకు కూడా 10 ఏళ్ళు ఇస్తారు. మా పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది కదా, మేము డెఫినెట్ 10 ఏళ్ళు ఉంటాం మేము. మా పెర్ఫార్మెన్స్ చూడండి రేపు మీరు. మేము వచ్చి 9 ఏళ్ళు అయింది, ఇప్పటికే మేము చాలా దూరం వెళ్ళిపోయినాము. మేము బ్రహ్మాండంగా రూల్ చేసేయడానికి మీరు మా పెర్ఫార్మెన్స్ ఆధారంగానే రేపు మాకు ఓట్లు వస్తాయి. విన్నారా? మా విషయం మాకు పరిపాలన అనుభవం లేని పార్టీ మాదేమన్నా, మాకు చరిత్ర లేని పార్టీ. మేము భావోద్వేగాలు రెచ్చగొట్టినాము అటువంటి వాళ్ళమా? 4 ఎమ్మెల్యేలు ఉంటే 64 మంది గెలిచినాం మేము. అంత ప్రజల విశ్వాసం చూరగొన్నటువంటి పార్టీ మాది. 4 ఎమ్మెల్యేలు ఉంటే 64 మంది ఎమ్మెల్యేలు, 65 మంది ఎమ్మెల్యేలు గెలిచినామండి. మమ్మల్ని మొత్తం ఎంత బలహీనం చేశారు లాస్ట్ టైం టీఆర్ఎస్ వాళ్ళు. ఆ గవర్నమెంట్ 10 ఏళ్ళు మా ఇంట పడ్డదండి. క్యాడర్ ఎక్కడ చెక్కు ఎదరలే, ఆత్మవిశ్వాసం ఎక్కడ దెబ్బతినలే. ఎమ్మెల్యేలు తీసుకున్నారు ఫోన్, ఎమ్మెల్యేలతో 60 మందిని గెలిపించుకున్నాం, 65 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాం. అటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు చెప్పడం ఏంది మాకు? కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలు చెప్తారా వీళ్ళు? మీరు గత చరిత్రను చూసి అందరికీ వరుసగా 2 సార్లు అధికారం ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఇస్తారని చెప్పి ఆ సెంటిమెంట్ నమ్ముతున్నారా, లేదా నిజంగా మీకు పర్ఫార్మెన్స్ ఏంటి? మీ పర్ఫార్మెన్స్ ఏంటి అసలు? డెఫినెట్లీ, వై నాట్? ఇప్పుడు మీరు ప్రకటించిన హామీలు అమలు చేయట్లేదని చెప్పి అటు బీఆర్ఎస్ అంటుంది, ఇది బీజేపీ అంటుంది, అన్నీ చెప్తున్నారు కదా, వరుసగా చెప్తున్నారు కదా. తులం బంగారం అన్నారు, అది లేదు. రుణమాఫీ అన్నారు, అది పూర్తిగా చేయలేదు. వరుసగా చెప్తున్నారు కదా. ఒకటి, మేము ప్రకటించిన హామీలు బ్రహ్మాండంగా అమలు చేస్తున్నామని వాళ్ళు చెప్తే అది ఆశ్చర్యం అవుతుంది. వాళ్ళు ఎందుకు చెప్తారు? మేము బ్రహ్మాండంగా 6 గ్యారెంటీలు పెట్టినాం, 13 హామీలు ఇచ్చినాం. అందులో 1 by 1 ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ ఫైనాన్షియల్కు రిలేటెడ్ అయినటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఇదేదో వట్టిన స్టేట్మెంట్ ఇచ్చి వదిలేటువంటిది కాదు. ఇది అంతే ఫైనాన్షియల్ రిలేటెడ్. అప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏముందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు మనం వడ్డీలు కడుతున్నామో, అన్ని రంగాలు మొత్తం బకాయిలు పెట్టిపోయినాయి. మొత్తం టోటల్గా ఫస్ట్ అసెంబ్లీలోనే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసింది గవర్నమెంట్. మీకు తెలుసు, వైట్ పేపర్ రిలీజ్ చేసి ఇది పరిస్థితి, ఈ ఆర్థిక పరిస్థితిని మేము గాడిలో పెట్టాలంటే టైం పడుతుంది, అన్ని 1 by 1 ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినాం. 48 hours-లే మేము ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇచ్చేసినాం. 48 hours-లే ఇంప్లిమెంట్ చేసినాం. నెక్స్ట్ ఈ సిలిండర్ గ్యాస్ సంబంధించింది కూడా చేసినాం. మేము ఈ 200 units కరెంటు కూడా మేము డొమెస్టిక్ దాన్ని కూడా మేము బిలో పావర్టీ లైన్ వాళ్ళకి అది కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. మిగతా 1 by 1 మేము 18,000 కోట్లు అండి. ఎట్ టైం 27 days-లో 18,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా దివాలు ఉండగా కూడా చాలా ఎక్సర్సైజ్ చేసి ఇవన్నీ ఓవర్కమ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ కూడా చేసింది కమిట్మెంట్ ప్రకారం. ఇంకా చేయాల్సింది ఉంది కొంత. మా మంత్రులు చెప్తా ఉన్నారు, ఇంకా కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డెఫినెట్ అవి కూడా చేస్తామని చెప్పినాం. 27 రోజుల్లో మేము 18,000 కోట్లు ఇచ్చినామంటే ఒకసారి ఆలోచన చేయండి. పబ్లిక్ విషయంలో ఈ గవర్నమెంట్ ఎంత కమిట్మెంట్తో ఉన్నదో, ఈ ముఖ్యమంత్రి గారు ఎంత కమిట్మెంట్తో ఉన్నారో అనే విషయం మీరు అర్థం చేసుకోండి. సో అంత కమిట్మెంట్గా ఉంటే మీరు రుణమాఫీ స్టార్ట్ చేసిన తర్వాత, రుణమాఫీ మీరు ఎంతో కొంత చేసిన తర్వాత పూర్తిగా చేయకపోయినా రైతు ఆత్మహత్యలు జరిగినాయి కదా, ఆ లిస్టు బయట పెడుతున్నారు కదా. రైతు ఆత్మహత్యలు రుణమాఫీకి సంబంధించినవి కావు. సో మెనీ రీజన్స్ ఉంటాయి. రైతులు ఆత్మహత్య తీసుకోవడం ఎవరైనా చేసుకుంటే దురదృష్టకరమే, దాన్ని మేము బాధపడుతుంది. కానీ వీళ్ళు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రుణమాఫీని దృష్టిలో పెట్టుకొని ఆత్మహత్యలు జరుగుతలేవు, అదొక దుష్ప్రచారం మాత్రమే. నేను చాలా స్పష్టంగా చెప్తాను. 2 లక్షలకు ₹1,00,000 కూడా ఆత్మహత్య చేసుకోరు దయచేసి. వాళ్ళకి డిఫరెంట్ రీజన్స్ ఉంటే చేసుకోవచ్చు. కానీ తప్పకుండా మేము చేస్తామని చేసినాం. ప్రజల్లో రైతాంగంలో విశ్వాసం ఉంది. మిగతాయి రేపో మాపో చేస్తాం కదా, మేము చేస్తామని చెప్తున్నాం కదా. మీరు చేస్తే ఎందుకు రైతులు ధర్నాకు పిలుపునిచ్చే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంత పెద్ద ఎత్తున తరలి వస్తారు? మోటివేషన్ వాళ్ళకి ఇప్పుడు ఎవరికైనా రుణమాఫీ కానటువంటి సెక్షన్స్ జమ చేసి ఆందోళన చేస్తారు ప్రతిపక్ష పార్టీ. వాళ్ళు ఏం చేయాలి మరి? టీఆర్ఎస్ ఏం పని చేయమని రుణమాఫీ చేయడంలో ఉన్నారు కదా. అంటే మేమే చెప్తున్నాం కదా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది కాలేదని చెప్పినాం. ఎట్ టైం 18,000 కోట్లు చేసినాం సార్. మేము దాన్ని గమనిస్తలేదు. మేము చేయలేదు, 4 10 మందికో చేయలేదని మాటలే చెప్తాం తప్ప, మరి 18,000 కోట్లు చేసింది కదా ఎట్ టైం అనేది మీరు మాట్లాడతలేరు. మీడియా చెప్తారు వాళ్ళు 36,000 కోట్లు మేము 36,000 కోట్లు ఎన్ని రోజులు వేసారు? 10 ఏళ్ళలో వేసారు వాళ్ళు. మేము 27 days-లో వేసినాం. మరి ఆ గొప్పతనం ఎందుకు చెప్తారు? మీరు మీడియా ఎందుకు చెప్తారు? మాది ఎంతసేపు మేము చేయలేదు, 10 మందిని జమ చేసి మేము చేయలేదు అనేటువంటి దాన్ని ప్రొపగండా ఎక్కువ ఇస్తాం తప్ప, మరి ఇన్ని వేల కోట్లు కమిట్మెంట్ ప్రకారం 27 రోజులు వేసిన ఎందుకో చెప్పదు మీడియా. ఎందుకు చెప్తారు మీడియా? అది చెప్పాలి మీడియా ఫస్ట్.
ఏ ప్రభుత్వం చేసింది చెప్పండి, చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలే. ఒక 27 నెల రోజుల లోపల 18,000 కోట్ల రూపాయలు ఫార్మర్స్ మీద పెట్టినటువంటి ఏ ప్రభుత్వం చెప్పండి, ఇండియాలో ఏ ప్రభుత్వం ఉందో చెప్పండి. టీఆర్ఎస్లు చేసినారు, వాళ్ళు 30,000 కోట్లు 25,000 కోట్లు చేస్తే 10 ఏళ్ళలో వేసిన వాళ్ళు. మేము ఇట్లా టైం చేసినాము, ఇంకొకటి రేపు చేస్తున్నాం మేము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా ఫార్మర్స్. సో జాబ్ క్యాలెండర్ అన్నారు, ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం డేట్లు కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు. పలానా డేట్ అప్పుడు ఇదిగో మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, పలానా డేట్ అప్పుడు గ్రూప్ 1, పలానా డేట్ అప్పుడు గ్రూప్ 2 ఇవన్నీ చేశారు. మరి ఏది ఆ డేట్లు పోయినాయి సార్? దాన్ని ఫైనాన్షియల్ రిలేటెడ్ మ్యాటర్ ఇదంతా. కొంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పిన, నిజాయితీగా ప్రజల ముందు ప్రభుత్వం ఒప్పుకున్నది. ఈ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అప్పులు కానీ ఆర్థిక అరాచకత్వం కానీ దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మాకు చాలా ప్రయాసాలు అవుతున్నాయి. దానికి గవర్నమెంట్ సీరియస్ ఎక్సర్సైజ్ జరుగుతుంది ప్రభుత్వంలో. నిధుల సమీకరణ చేసుకొని మేము చెప్పినట్టు అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాం. మేము కూడా ఎందుకు మాట తప్పితే మాకేం వచ్చేది అంటే మాట ప్రకారం ఉంటేనే కదా మా గవర్నమెంట్ ప్రెస్టేజ్ పెరిగేది. ఉమేష్ రావు గారు, జనరల్గా ఏంటంటే ప్రభుత్వం మీద ప్రతిపక్షానికి కూడా అవగాహన ఉంటుంది. మనకి ఎంత ఉన్నాయి నిధులు, మనం ఇచ్చేటువంటి హామీలు ఫుల్ఫిల్ చేయగలమా లేదని. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో మేమేదో లంకి బొందలు ఉన్నాయి అనుకున్నాం, ఒట్టి కుండలు ఉన్నాయి అని అన్నాడు. అంటే పూర్తి అవగాహన లేకుండా ఈ హామీలు ఇచ్చినట్ట. ఆయన ఏదో సరదాగా మాట్లాడితే దాన్ని ఏదో పెద్ద లంకె బిందెలు ఉన్నాయని అనుకుంటాడు ఆ ముఖ్యమంత్రి. ఆయనకు తెలియదా ఆ లంకె బిందెలు ఎందుకుంటాయి? ఆయన ఏదో సరదాగా మాట్లాడిన మాటలు ఇంత చిలువలు పలువలు చేసి రాష్ట్రంలో దాన్ని ఇంత మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఇది ఆయన ఎందుకున్నాడు? ఆ లంకె బిందెలు ఎందుకున్నాడు? ఆయన క్యాజువల్గా మాట్లాడితే విలేకరులు అడిగితే అన్నాడు మాట, అరే లంకె బిందెలు ఉంటాయా, మేము నిజంగా మీరు లంకె బిందెలు అనుకున్నామని సరదాగా అన్నమాట. దాన్ని లంకె బిందెలున్నాయా, ఇది ఉన్నాయా, అది ఉన్నాయా, ఇన్ని చిలువలు పలువలు చేసి చెప్పడం అంటే ప్రతిపక్షాలు కూడా సరైన పద్ధతి కాదు. కాబట్టి ఆర్థిక పరిస్థితిని చాలా స్పష్టంగా ఈ మాట చెప్పే కంటే ముందే శాసనసభలోనే ఒక వైట్ పేపర్ ఇచ్చినటువంటి విషయం మర్చిపోదు. విస్తృతమైన చర్చ జరిగింది శాసనసభలో. ఈ గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఈ రకంగా మేము మా ప్రయారిటీస్ ఇట్లా ఉన్నాయి, మేము 1 by 1 ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా మేము అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఆన్ రికార్డ్స్. చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చెంచులగూడ జైల్లో మొత్తాన్ని కల్లగొండ ఫ్యామిలీని పెట్టేస్తాను అన్నాడు. సరే, మొత్తం మీద కేసు లేదు, ఎంక్వైరీ నడుస్తున్నాయి. నిజంగా వాళ్ళని జైల్లో పెడతారు, రికవరీ చేస్తారు ప్రజాదానాన్ని అని అనుకున్నారు. ఆ కేసుల పరిస్థితి ఏంటి? ఒకటండి, మీరు ఇప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా మీరు దాన్ని పట్టుకొని ఇప్పుడు ఒకటి ఏంటంటే ఎక్కడైనా పొరపాటు జరిగింది, ఏమన్నా కరప్షన్ జరిగింది, వాళ్ళు కమిటెడ్గా అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఎంక్వైరీ జరుగుతుంది, జైలు కూడా చేయడం జరుగుతుంది అంతా. కానీ దాన్ని పొలిటికల్ స్టేట్మెంట్లను కూడా ఇది చేస్తా అన్నారు ఎందుకు చేయలేదు, అది చేస్తా అన్నారు ఎందుకు చేయలేదు అంటే నాకు అర్థం కాలేదు. ఇది చాలామంది రాజకీయ నాయకులు చాలా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తారు. కొంచెం కరప్షన్ జరిగినట్టుగా వారి ముఖ్యమంత్రి దృష్టికి రావచ్చు. ఫస్ట్ డెఫినెట్లీ కరప్షన్ జరిగితే మాత్రం జైల్లో పెట్టేస్తామని చెప్తారు. చెప్పకూడదా? దాన్ని పట్టుకొని మొత్తం ఎందుకంటే స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, కంపల్సరీ జైలు ఎప్పుడు పెడతాడు, ఏ నెంబర్ రూమ్లో పెడతాడు, ఏ నెంబర్ అలాట్ చేస్తాడు, గింత వాడి ఆలోచించడం. ఎందుకంటే ఇట్లా మాట్లాడు నిజంగా ప్రతిపక్షాలకు కానీ మీడియా కూడా కొంత కరెక్ట్ కాదు నాకు అనిపిస్తుంది. కరెక్ట్ కాదు ప్రతి విషయాన్ని పట్టుకుంటే. కానీ రాహుల్ గాంధీ ఆయన రాజకీయవేత్తనే కదా, ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన కూడా రాజకీయవేత్తనే కదా. సరే పోనీ అట్లా అనుకుందాం. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు కాళేశ్వరం వచ్చారు. అప్పుడు మేడిగడ్డ అది పిల్లర్ అది కుంగిపోయినప్పుడు అక్కడికి వచ్చి ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటి? ఖచ్చితంగా హామీ ఇక్కడ కరప్షన్ జరిగింది, ఈ మొత్తం సంపదని నేను మళ్ళీ తిరిగి తెలంగాణ ప్రజలకు ఇస్తానని చెప్పారు. మరి ఆ దిశగా వెళ్తున్నారు మీరు పొరపడుతున్నారు. మీరు మా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన కాళేశ్వరం మీద జరిగిన అవినీతి మీద మేము ఎంక్వైరీ కమిషన్ ఇస్తామని చెప్పాం. సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వైరీ కమిషన్ మేము వేసిన విషయం మీకు కూడా తెలుసు. 6 నెలల నుంచి ఎంక్వైరీ జరుగుతాం. నిన్న కూడా క్రాస్ ఎగ్జామ్ జరిగింది. చాలామందిని విచారించడము, చాలామంది ఇంజనీర్లను, కన్సల్టెన్సీను, అఫీషియల్స్ను, బ్యూరోక్రాట్స్ను అందరిని పిలిచి క్రాస్ ఎగ్జామ్ చేయడం, అందరి దగ్గర అఫిడవిట్లు తీసుకున్న తర్వాత క్రాస్ ఎగ్జామ్ చేయడం చాలా సీరియస్గా జరుగుతూ ఉంది. ఈరోజు పత్రికలో మీరు చూడండి, చాలా సీరియస్ కమిట్మెంట్తో గవర్నమెంట్ ఎంక్వైరీ చేపిస్తూ ఉంది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఎంక్వైరీ ఆఫ్టర్ ది రిపోర్ట్ సబ్మిట్ అయిన తర్వాత మేము చర్యలు తీసుకుంటాం. కాబట్టి అది అక్కడ తప్పు ఎక్కడ జరిగింది? అక్కడ రాహుల్ గాంధీ చెప్పినా, మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో వాగ్దానం చేసినా మేము దానికి కట్టుబడి ఉన్నాం కదా. మీరు నిన్న చెప్పండి, రిజల్ట్ అయితే రావాలిగా, రిజల్ట్ కనిపించాలిగా. ప్రాసెస్ మీరు చెప్పిందంతా కరెక్టే, నాకు అర్థమవుతుంది. అంటే అట్లా కాదు. ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ ఎందుకు వేసినట్టు మేము మరి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ కమిషన్ ఎందుకు వేసినట్టు? ఆ రిపోర్ట్ ప్రకారమే చర్యలు తీసుకుంటామని వేసినాం మేము. రిపోర్ట్ రావాలి కదా. 5 సంవత్సరాలు కంప్లీట్ అయితే అయ్యే లోపల రికవరీ చేస్తారు. అట్లా అంత అవసరం లేదు సార్. ఇప్పుడు 5-6 months అయింది. ఆయన నెక్స్ట్ 2 months ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు. దాని తర్వాత చర్యలు ఉంటాయి. శాసనసభలో పెడతాం, చర్చ చేస్తాం, చర్యలు ఉంటాయి కదా. డెఫినెట్లీ వై నాట్.
ఫోన్ ట్యాపింగ్ కేసు ఏంటి? ప్రభాకర్ రావు గారిని తీసుకురాలేకపోతున్నారు ఇప్పటివరకు. అంత చేసుకోబోతుందా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వ మంత్రిమండలి కానీ అదొకటే పని ఉండదు కదా సార్. అవన్నీ ఆ ఏజెన్సీస్ ఆ డిపార్ట్మెంట్ ఆ వింగ్ చూస్తారు వాళ్ళు. రోజు పొద్దులేసి ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ గురించే మాట్లాడాలా, రోజు కాళేశ్వరం గురించి మాట్లాడాలి, వేరే పనులు లేవా? చాలా ముఖ్యమంత్రికి చాలా మంత్రిమండలికి చాలా పనులు ఉంటాయి. రాష్ట్ర ప్రజల యొక్క 4 కోట్ల మంది ప్రజల యొక్క సమస్యలు ఉంటాయి. దాని దృష్టిలో దానికి సంబంధించిన వింగ్ చూస్తుంది. ఒకరికొక మనిషి ఒక పని అప్పచెప్పారు, వాళ్ళ పని చేస్తారు, రిపోర్ట్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మీరు అంత బిజీగా ఉన్నారు కాబట్టి సిబిఐకి అప్పచెప్పండి అని అంటున్నారు. సిబిఐకి అవసరం బీజేపీ వాళ్ళు అదే కదా మొదటి నుంచి అంటుంది, సిబిఐకి అప్పచెప్పండి అని. బీజేపీ వాళ్ళ విశ్వసనీయత ఏందండి? నేను ఒకటి సిబిఐకి అప్పగించి మరి మీరేం చేసినప్పుడు? మీరు అంతకుముందు ఆయన తర్వాత సిబిఐని రాకుండా చేసిండు. మీరు అంతకుముందు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి. సిబిఐ ఎందుకు? మా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ లేవా? మీ సిబిఐ అంత పక్కన? ఆ సిబిఐ చేసి ఎంక్వైరీ చేసినటువంటి ఎన్ని కేసుల్లో కన్విక్షన్స్ వచ్చినాయి ఈ దేశంలో? 2014 నుంచి 4-5 కేసులు పెట్టిండ్రు. ఎన్ని కేసులు సక్సెస్ అయినాయి? 40 కేసులు సక్సెస్ అయినాయి. సిబిఐ అంత గొప్ప సంస్థనా? మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి వేస్టేనా? రాష్ట్రంలో ఏసీబీ వేస్టేనా? ఇక్కడ సంస్థలన్నీ వృధానేనా ఇవన్నీ? మరి వాళ్ళకి ఎందుకు జీతాలు ఇచ్చు? మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి. బీజేపీ మేము అడుగుతా ఉన్నాం, మీ దగ్గర వీళ్ళు అవినీతి చేసినట్టు మీరు మా గవర్నమెంట్కి సబ్మిట్ చేయండి, మా గవర్నమెంట్కి ఇవ్వండి. మీ దగ్గర ఏం ఆధారాలు లేవు, మేము డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాం. వాటినే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మాట్లాడితే మీ గవర్నమెంట్ లేదు ఇక్కడ, మీ కత్తి లేదు, నా నెత్తి లేదు, మీకు ఏమున్నది ఇక్కడ? మీ గవర్నమెంట్లో బట్టి స్టేట్మెంట్లు ఇస్తారు. మీరు ఏమన్నా సిబిఐ అంటారు, మీ సిబిఐ మీ దగ్గర ఉన్నదని, అంతే కదా? మీ సిబిఐ ఏం నిర్వాహకం ఉంది? మీ సిబిఐది మీ సిబిఐ ఎన్ని కోట్ల ఎన్ని కన్విక్షన్స్ ఇచ్చిందే? దేశంలో ఉన్నటువంటి మీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలన్నీ కూడా ప్రత్యర్థి పార్టీలను ఇక్కడ ధనమాడుతున్నాయి. మీరు ప్రత్యర్థి పార్టీలను అనగదొక్కడం తప్ప మీ ఏజెన్సీలు ఏం పనిచేస్తున్నాయి చెప్పండి? 10,000 కేసులు బుక్ చేసిరు మీరు, 5,000 కేసులు బుక్ చేస్తే 40 కేసులలో కన్విక్షన్ వచ్చింది. 2 ఏజెన్సీలు కాబట్టి ఈడీ అండ్ సిబిఐ. దేశంలో మీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఎంత బాగా పనిచేస్తున్నాయి, మీ సిబిఐ ఎంత గొప్పదా? అన్ని వేస్ట్ అండి. వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు, పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు. వాళ్ళు బీజేపీ వాళ్ళకు ఉన్నది అలవాటు ఏంటంటే పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వాలి. వాళ్ళు చేసేది లేదు, పోయేది లేదు. ఇక్కడ గవర్నమెంట్ పర్ఫెక్ట్గా మేము విచారణ చేపిస్తూ ఉన్నాం. విచారణ కమిషన్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత డెఫినెట్ చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్. మొదటి నుంచి బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీ ఒకటి చెప్తారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంకోటి చెప్తారు. అసలు వీళ్ళు బీజేపీ తోటేమో రేవంత్ రెడ్డి ఉన్నారు, వాళ్ళేమో కాంగ్రెస్ రాహుల్ గాంధీ వేరే చెప్తాడు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ సలహాతోనో సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే గారి సలహాతో నడుస్తుంది. ఇక్కడ బీజేపీల సలహాతో మా ప్రభుత్వం నడవదు సార్. మేము ఏం చేయాలని మాకు తెలుసు. మాకు ప్రజలు చెప్తారు, ప్రజల బలం ఉంటుంది, మా పార్టీ చెప్తుంది, మా నాయకత్వం చెప్తుంది. బీజేపీ వాళ్ళ సలహాలు మాకెందుకండి? వాళ్ళు మాకేమో సలహాలు ఇవ్వడానికి వాళ్ళు ఎవరు? బీజేపీ సలహాలు పాటించి మేము ప్రభుత్వం నడపాలా? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎవరు సలహా పాటించాలి? రాహుల్ గాంధీ గారు సలహా పాటిస్తారు. బీజేపీ వాళ్ళ సలహా రేవంత్ రెడ్డి గారు ఎందుకు పాటిస్తారు? అది వాళ్ళకేం అవసరం అంట? అది బీజేపీలకు ఏం అవసరం? అది నేను అడగదలుచుకున్నా. బీజేపీలకు ఏం అవసరం? ఇక్కడ మీ పనేంది? మిమ్మల్ని 8 మంది ఎంపీలను గెలిపించే కేంద్ర ఫండ్స్ తేయండి, కేంద్ర పథకాలు రాష్ట్రానికి ప్రయోజనం కలిగేటట్టు పనిచేయండి. మీరు పనులు ఉండండి. ఏదో అన్ని అడ్డమైన స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా, పనికి మాలిన స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా మీరు మాట్లాడితే ఎట్లా అండి? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి కదా విపక్షాలు. ప్రభుత్వం ఏం ప్రశ్నిస్తావు? ప్రభుత్వం రోజు ప్రశ్నించుకుంటా ఏం ప్రశ్నిస్తావు? ఆధారాలు తీసుకురా. ఏం ప్రశ్నిస్తామండి? నీ సెంట్రల్లో మీ ప్రభుత్వం కూడా ఉంది కదా, మీరు ఎందుకు డెవలప్ చేయరు? మీరు ఎందుకు నిధులు లేరు రాష్ట్రానికి? మీరు ఇక్కడ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కాదా? మీరు ఈ తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు కాదా? మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించడమే తప్ప మీరు చేసింది ఏందని నేను అడుగుతున్నా. మీ ప్రభుత్వం కూడా సెంట్రల్ ఉంది కదా, మీరేం చేస్తున్నట్టు? గడివిక్తురా 24 గంటలు మమ్మల్ని ప్రశ్నించలేనా? మీరు అన్ని సలహాలు మీరే ఇస్తారా మాకు? మరి మేమేం చేసుడు? ఇవన్నీ తప్పండి. రాజకీయ పార్టీగానే ఉండాలి. మాకు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ప్రకారం మేము రూల్ చేస్తాం. డెఫినెట్లీ ప్రజలకు మేము జవాబుదారి, అకౌంటబిలిటీ ఉన్నాం. మేము ప్రజలకు వాళ్ళ పని వాళ్ళు చేయమనండి, ప్రతిపక్షం పని చేయమనండి. సరే మేము కాళేశ్వరం మీద మేము ఎంక్వైరీ చేస్తాం, మీ దగ్గర ఆధారాలు ఇవ్వండి సార్. మరి ఒక్కళ్ళ మా ఘోష్ కమిషన్కి వచ్చి ఒక్కళ్ళ మీరు సమర్పించింది లేదు కదా. మరి మీరు చెప్పండి సార్, పినాకిని చంద్ర ఘోష్ కమిషన్ ముందుకు ఏ బీజేపీ నాయకులను వచ్చేవన్నా ఆధారం ఇచ్చిండా? వాళ్ళకి సిబిఐ డిమాండ్ చేస్తున్నాడు, మీ మీద నమ్మకం లేదు కదా వాళ్ళకి నమ్మకం లేదు మీ మీద. రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ పినాకిని చంద్ర ఘోష్ వారి యొక్క నాయకత్వంలో మేము కమిషన్ వేసాం. ఇక్కడ మీ దగ్గర ఏ బీజేపీ నాయకుడన్నా మా కమిషన్ ముందుకు వచ్చి ఒక ఆధారం ఇచ్చిండా? ఫస్ట్ దానికి జవాబు ఇవ్వండి. బీజేపీ వాళ్ళని వట్టినే ఊరికనే స్టేట్మెంట్ చేయడం కాదు. అలా నిజంగానే పొరపాటు జరిగింది, నిజంగానే అక్రమాలు జరిగినాయి అంటే మీరు ఎందుకు ఇస్తలేరు? పినాకిని చంద్ర ఘోష్ కమిషన్ కూడా ఎందుకు ఇస్తలేరు? మీ సిబిఐ కంటే చాలా గొప్పది కమిషన్. మీ సిబిఐకి ఏం విశ్వసనీయత ఉందండి? అందరూ రాజకీయ నాయకులు వేధించడం కోసం తప్ప మీ సిబిఐ చేసింది ఏంది? ఈ దేశంలో ఏం చేసింది చెప్పండి? సిబిఐ పినాకిని చంద్ర ఘోష్ కమిషన్ కంటే గొప్పదా సిబిఐ?
సో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లావిష్నెస్గా పరిపాలన చేస్తున్నారు. వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు హెలికాప్టర్లో తిరుగుతున్నారు, మంత్రులు కూడా హెలికాప్టర్లో తిరుగుతున్నారు. ఇదేనా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసేది అంటున్నారు నాకు గత 4 రోజుల నుంచి. ఇదో పిచ్చి ప్రశ్న. అంటే ప్రతి ప్రభుత్వంలో మంత్రులు హెలికాప్టర్లో పోతారు, బీజేపీలో మంత్రులు పోతారు, హెలికాప్టర్లో పోతలేరా? రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రి వెళ్తాడు ఎక్కువగా. ఎక్కువ అంటే కాదండి, ఇటీవల ఏదైనా ఎమర్జెన్సీ అయితే టీఆర్ఎస్ తప్ప- గవర్నమెంట్ కూడా పోయింది మంత్రులు. ఎమర్జెన్సీ అయితే తప్ప వెళ్తారు. ఎమర్జెన్సీకే పోతారండి మంత్రులు. ఎందుకు రోజు హెలికాప్టర్లు ఎందుకు తిరుగుతారు? ఎమర్జెన్సీలే పోయినరు వాళ్ళు, అత్యవసరం ఉన్నప్పుడే పోయినరు, సెక్యూరిటీ రీజన్స్ ఉంటేనే పోయినరు. ఇవన్నీ ఉంటాయి కదా సార్. కాంగ్రెస్ పార్టీలో అందరూ ముఖ్యమంత్రులే అనేది కదా భావన బీజేపీ వాళ్ళు. వాళ్ళు అనుకుంటే మాకైతే ఒక అందుకే ఎవరికి వాళ్ళు హెలికాప్టర్లో బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. పార్టీలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. మరి బీజేపీలో 10 మంది ఉన్నారు అనుకుంటే మేము చేయగలిగేది ఏం లేదు. అది బీజేపీలోకి వదిలేస్తాం. అంటే ఈ మధ్య బట్టి విక్రమార్క గారు ఒక హెలికాప్టరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక హెలికాప్టరు. ఇది సిల్లీ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు ఆమె చెప్తుంది ఇవన్నీ సిల్లీ క్వశ్చన్స్. ఇవన్నీ అడిగే క్వశ్చన్స్ కావు ఇవి. ఒక గవర్నమెంట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్, రాష్ట్ర కేబినెట్ మంత్రులు సందర్భానుసారంగా హెలికాప్టర్ ప్రయాణం చేస్తే అది ఒక సమస్యనా అండి? సిల్లీ క్వశ్చన్స్ కాదు ఇవన్నీ. హెలికాప్టర్ పోకూడదు, మంత్రులు పోకూడదా? పోతే ఏమైంది? ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పోతారండి. ఎమర్జెన్సీ మంత్రులు హెలికాప్టర్లో పోతారు. లాస్ట్ టైం గవర్నమెంట్ కూడా పోయినారు కదా. వేరే రాష్ట్రాల బీజేపీ ఎమర్జెన్సీ అప్పుడు అసలు ప్రకృతి వైపరీత్యాలు సంబంధించినప్పుడు ఎప్పుడైనా వెళ్తారు. ఇచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా బుక్ చేసుకుంటున్నారనే కదా. తప్పది, చాలా తప్పదు. అవసరాన్ని బట్టే మంత్రులు వాడుతూ ఉన్నారు. ఇది తప్పు మాట. అదొక సిల్లీ అలిగేషన్, అది సిల్లీ క్వశ్చన్. నా దృష్టిలో అయితే చాలా సిల్లీ అది. కానీ అది చాలా సీరియస్గా తీసుకుంటున్నారు కదా విపక్షాలు. ప్రజాధనాన్ని రక్షించమని, ప్రజాధనాన్ని సక్రమంగా వినియోగించమని అధికారం ఇస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తుంది ఏంది అని అడుగుతున్నారు. లేదండి, ఇప్పుడు హెలికాప్టర్లు వాడితేనే ప్రజాధనం దుర్వినియోగం అయినట్టుగా. అంటే గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు, కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలన్న మంత్రులు, ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వాడతలేరా? ముఖ్యమంత్రులు వాడతారు సహజంగా, మంత్రులు వాడతలేరా? ఇది కూడా నాకు అర్థమైందంటే దీన్ని కూడా సిల్వల్ పలువలు చేసి ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి పథకం తప్ప ఇది అడగవలసిన క్వశ్చన్ కాదు, ఇది చర్చించవలసిన అంశం కూడా కాదు. హెలికాప్టర్ ప్రయాణం మంత్రులు అనే విషయం అదొక చాలా సిల్లీ క్వశ్చన్. అది హెలికాప్టర్ది అంటే డైలీ యూజ్ చేసుకోవచ్చు అంటారు. డైలీ యూజ్ చేయడం లేదు, అవసరం ఉన్నప్పుడే యూజ్ చేస్తున్నారు. అనవసరంగా పట్టిగా మాట్లాడితే ప్రయోజనం ఉండదు. డైలీ ఎందుకు యూజ్ చేస్తారంటే రోజు హెలికాప్టర్ మంత్రి ఎందుకు పోతారండి? ఈ విచిత్రం. ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? ముంపు ప్రాంతాల్లో ఆ రోజు హెలికాప్టర్ దొరకలేదు. ఆంధ్రాకి పోయిన ఎక్కువ హెలికాప్టర్, అక్కడ ఫ్లడ్స్ ఎక్కువ వచ్చినాయి బాగా చాలా ఏరియాలో. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ తెప్పించుకోవడం జరిగింది. మాకు హెలికాప్టర్ దొరకలేదు. హెలికాప్టర్ దొరికితే తీసుకెళ్ళడానికి మాకు ఏం కష్టం అండి? అంటే ఇక్కడ కేసీఆర్ గారు ప్రత్యేక విమానం బుక్ చేసుకుంటా అన్నారు, హెలికాప్టర్లు బుక్ చేసుకుంటా అన్నారు. ఒక సీఎం ఆఫీస్లో ఉండే ఒక ఐఏఎస్కి హెలికాప్టర్ తోటి కాళేశ్వరం పంపించారు. అదే పందాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కొనసాగిస్తున్నారు. లే వాళ్ళు ఎందుకు పంపారో మాకు తెలియదు. మేము వాళ్ళు అప్పుడు కూడా బాగా హెలికాప్టర్ విస్తృతంగా వాడారు వాళ్ళు, కానీ మేమైతే పరిమితంగానే వాడుతున్నాం. మా గవర్నమెంట్ అట్లా పొరపాటు అది వాళ్ళు వాడిందని చెప్పి మా మీద అభాండాలు ఇస్తే కరెక్ట్ కాదు. మాకు అవసరం పూర్తి మా మంత్రులు వాడుతూ ఉన్నారు హెలికాప్టర్. రోజు హెలికాప్టర్లో మంత్రులు ఏం పోవడం లేదు, అవసరం ఉన్నప్పుడే పోతాం. దాని గురించి ఇంతకంటే ఎక్కువ చర్చ కూడా వేస్ట్. రుణమాఫీకి సంబంధించి ఒక అంకిత భావంతో రాహుల్ గాంధీ అప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఆయనకి ఒక సబ్ పెట్టాలనుకున్నారు. ఏమైంది? ఎందుకని పోస్ట్ పోయి? రాహుల్ గాంధీ గారు నిన్నటి వరకు అమెరికాలో ఉన్నారు కదా. రాహుల్ గాంధీ గారికి తెలంగాణనే ఉండదు కదా, అనేకమైన రాష్ట్రాలు, అనేక సమస్యలు. హర్యానా ఎన్నికలు, ఇప్పుడు మహారాష్ట్రకి సంబంధించి కూడా అక్కడ ఎక్సర్సైజ్ జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు టైం దొరకక్కనే రాహుల్ గాంధీ ఏదో ఒక రోజు రావడం జరుగుతుంది. రైతు కృతజ్ఞతా సభ మేము పెట్టడం కూడా జరుగుతుంది. ఇలా సమయాభావం 10 సార్లు పోస్ట్ పోయినా ఏం ఫరక పడింది? సమయాభావం తప్ప రాహుల్ గాంధీ గారికి సమయం చిక్కడం లేదు. రావడానికి ఇక్కడ సభ మేము పెడదామంటే ఆయన సందర్భం లేదు. మళ్ళీ వర్షాలు కూడా మొన్న వచ్చినాయి, మాకు కూడా అవకాశం దొరకలేదు. గవర్నమెంట్కి కూడా ఏదో ఒక రోజు మంచి సందర్భం చూసి రాహుల్ గాంధీ గారు రావడం జరుగుతుంది, మేము సభ పెట్టడం జరుగుతుంది. దాని గురించి ఎవరికేం బాధద్దు. బాధ అంటే విపక్షాలు ఏమంటే ఇప్పుడు తీసుకొస్తే మీరు రాహుల్ గాంధీని రైతులు తిరగబడతారని మీరు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారని కదా వాళ్ళు మెచ్చుకుంటారని మేము అనుకుంటామా సార్? విపక్షాలు ఎందుకు మెచ్చుకుంటాయి మమ్మల్ని? వాళ్ళు ఏదో ఒకటి దొరకాలి. రాహుల్ గాంధీ గారి సభతో వీళ్ళకేం పనండి? మా రాహుల్ గాంధీ గారి సభ మేము పెట్టుకోం, ప్రభుత్వం మా పార్టీ పరంగా మేము పెట్టుకుంటాం. వీళ్ళకేం అవసరం? అది కూడా ఒక సమస్య, ప్రజల సమస్య, బర్నింగ్ ఇష్యూ. ప్రభుత్వ కార్యక్రమం కదా అది. రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చినా కానీ మీ ప్రభుత్వ కార్యక్రమం. ఒకవేళ రాహుల్ గాంధీ గారు వస్తే కనుక అప్పుడు రైతులు వస్తారు. అసలు నిజాలు వీళ్ళకేం కష్టమట. మేము పెడతాం సభ, ఏదో రోజు మాకు వీలైన సభ పెడతాం, రాహుల్ గాంధీ గారు వస్తారు, డెఫినెట్ సభ జరుగుతుంది. వీళ్ళకేం కష్టమవుతుంది? అది ప్రజల ఇష్యూవా? అంత అర్జెంటా? అది బర్నింగ్ ఇష్యూ. అదేమన్నా మేము సభలు పెట్టుకోకపోవడం కూడా వాళ్ళకి అవసరమా? నేను అడగదలుచుకున్నా. మీకేం అవసరం? అదొక విమర్శనేనా? అది ఆ విమర్శకు అర్థం ఉందా అని అడుగుతున్నాను. పెట్టుకుంటాం, ఏదో ఒక రోజు పెట్టుకుంటే సభ, దానికి ఏమున్నది?
ఓకే, మీ కాంగ్రెస్ పార్టీ పాలసీల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఏంటంటే హైదరాబాదు, తర్వాత సికింద్రాబాదు, తర్వాత సైబరాబాదు, ఇప్పుడు దాన్ని 4th సిటీ అంటున్నారు కదా. ఈ 4th సిటీ పెట్టడానికి ముందు జిల్లాలను కుదిస్తాను అని అన్నారు. అది కుదించే అవకాశం ఉందా? అదేమన్నా ఇంకా ప్రాసెస్లో ఉందా, లేదంటే ఆలోచన నుంచి విరమించుకున్నారా? అంటే చర్చలు జరుగుతున్నాయి. శాస్త్రీయంగా జిల్లాలు విభజించినా వాటిని టచ్ చేసినా సైంటిఫిక్ మెథడ్లో పోవాల్సి ఉంటుంది. కాబట్టి సైంటిఫిక్ మెథడ్లో పోయి మనం విభజించినా లేకుంటే కుదించినా ఎక్కువ పెంచినా వీటన్నిటికీ ఒక రకమైనటువంటి విస్తృతమైన చర్చలు జరగకుండా, ఫుల్ ఫ్లెడ్జ్ కన్సల్టేషన్ జరగకుండా ఆ డిసిషన్ తీసుకోవడం పాసిబుల్ కాదు. టెక్నికల్ మ్యాటర్ కాబట్టి దాని మీద చర్చ జరుగుతుంది. దానికి కూడా అర్జెంట్ ఏం లేదు. అది ఇప్పుడు ఇమీడియట్గా పరిష్కరించవలసిన సమస్య ఏం కాదు. అది చేస్తారు. ఒక్కొక్క ప్రయారిటీస్ ప్రకారం మనకు ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి అనే దానిలో ముఖ్యమంత్రి గారు ఉన్న గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇవన్నీ తర్వాత చేస్తారు. 1 by 1 జరుగుతాయి అన్ని పనులు. ఫార్మాసిటీ ఎక్కడ పెడుతున్నారు ఇమీడియట్గా చెప్పాలి అని అడుగుతారు. అది ఇంకా ఫైనల్ కానట్టుంది. ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఒక చర్చల దశలో ఉంది. అది వివరాలు పూర్తి తెలియకుండా నేను మీకు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సో దాని మీద ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ గొడవ జరుగుతున్నాయి కదా. గొడవలు పరిష్కరిస్తే ఏముందని, గొడవలు కామనే కదా ఇవన్నీ. గొడవలతో ప్రభుత్వం ఉన్నందుకు ప్రభుత్వం పరిష్కరిస్తే ప్రభుత్వ సత్తా సామర్థ్యం ఉందండి. అది మేము పెట్టేటప్పుడు మేము ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చూడండి, అప్పుడు క్వశ్చన్లు మమ్మల్ని అడగండి, 1,00,000 క్వశ్చన్లు జవాబు ఇస్తాం. అది ఇంకో ప్రైమరీ స్టేజ్లో ఉంది కదా. ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక క్లారిటీకి రాలే, ఫుల్ ఫ్లెడ్జ్గా చర్చిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, దానికి సంబంధించిన నిపుణులతో మాట్లాడుతున్నారు. అన్ని జరిగిన తర్వాత మేము జవాబులు ఇస్తాం. డెఫినెట్లీ మీ ప్రశ్నలు అడగండి. అప్పుడు రేవంత్ రెడ్డి గారు లేదా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి ఇమేజ్ తగ్గుతుంది రాష్ట్రానికి అనేటువంటి ఒక భావన ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్తారు, ఏం చెప్తారు? ఏమైంది ఇమేజ్ అంటే రియల్ ఎస్టేట్లను కలిస్తే రియల్ ఎస్టేట్లు ఏమంటున్నారంటే మార్కెట్ పడిపోయింది అంటున్నారు. ఒకటండి, గత ప్రభుత్వంలో కూడా మీకు తెలుసు రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఒక సందర్భం వస్తుంది, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేటువంటి మాట కరెక్ట్ కాదు. గత ప్రభుత్వంలో కూడా రియల్ ఎస్టేట్ పడిపోయింది. 2-3 ఏళ్ళు చాలా ఇబ్బంది అయింది. దానికి సందర్భం, సమయం ఉంటుంది. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కారణం కాదు. అయినా బాధ్యత తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం డెఫినెట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్గా యాక్ట్ చేస్తుంది. అంటే పరిపాలనలో క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ ఉంది, అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటుంటారు. అలిగేషన్స్ 1,00,000 ఉంటాయి కదా సార్. అలిగేషన్స్ ఓన్లీ పొలిటికల్ అలిగేషన్సే కాదు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇలాంటి అభిప్రాయం. ఇప్పుడు మేము 5 years మ్యాండేట్ మాది. మేము 5 years కోసం ప్రణాళికలు రచించుకుంటాం ప్రభుత్వం ఏదైనా. మళ్ళీ నెక్స్ట్ 5 years ఎలక్షన్స్ కోవాలి కాబట్టి మొన్న 5 years మ్యాండేట్ తీసుకున్నాం. మేము ఆ లోపల మేము ప్లానింగ్ చేసుకుంటాం. ప్లానింగ్ చేసుకున్న సందర్భంలో 1 by 1 ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాన్ని ఈజీగా అయిపోతాయి అన్ని. కాబట్టి ఇప్పుడు 9 నెలలనే 36 క్వశ్చన్లు అడిగి మా మీద మొత్తం అన్ని ఎక్కువ పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఏమంటా అంటే కొంత సమయం ఇవ్వాలి మాకు. జస్ట్ 9 months కదా మేము వచ్చి 9 monthsలో అన్నీ మాట్లాడితే ఎట్లా అండి? మాకు టైం ఇవ్వాలి. ఇవ్వాలంటే టైం ఇస్తేనే మేము ఏ విధంగా చేసి పెడతాం, మా పెర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తాం అనేది టైం ఇస్తే తెలిసిపోతుంది. పరిపాలనని మరింత ప్రజలు కింద వరకు తీసుకెళ్ళడానికి ప్రజల్లోకి ఇందిరమ్మ కమిటీలు పెడతా ఉన్నారు. ఏమైపోయింది? పెడతాం. నాకు సమయం సందర్భం ఉంటుంది కదా సార్. ఇందిరమ్మ కమిటీలు కూడా పెడతాం. ఎక్సర్సైజ్ జరుగుతుంది, డెఫినెట్లీ జరుగుతూ ఉంది. మొన్న పిసిసి కొత్త అధ్యక్షులు వచ్చిండ్రు, చాలా అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఆయన. వాళ్ళంతా కాంబినేషన్లా కూర్చున్నారు, మాట్లాడతారు. ఒక నిమిషం కూడా నాకు తెలిసి మా పిసిసి అధ్యక్షుడు అయినప్పటికీ ఆయన ఒక నిమిషం కూడా ఖాళీగా లేడు. అన్ని సమయం ఇప్పుడు మీటింగ్ అన్ని రివ్యూ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. అందరూ పిలిపించి ఏది కూడా మరి ఆపడం లేదు. ముఖ్యమంత్రి గారు ఖాళీగా లేరు, మా పిసిసి పైన ఖాళీగా లేరు, మా మంత్రులు ఖాళీగా లేరు. అన్ని విషయాలుగా కూలంకుశంగా చర్చలు జరుగుతాయి. అన్ని పాజిటివ్ వేలా అన్ని జరుగుతాయి. మీరు చూడండి, దాని గురించి ఎవరికి ఇబ్బంది బాధలేం అక్కర్లేదు. బిఫోర్ లోకల్ బాడీ ఎలక్షన్సా లేదంటే ఆఫ్టర్ లోకల్ బాడీ ఎలక్షన్సా ఈ ఇందిరమ్మ కమిటీలో? బిఫోర్ అవుతుండొచ్చు. లోకల్ బాడీ కూడా 3-4 నెలలు పోయే అవకాశం ఉంది కదా. సమయం ఉన్నదా? బిట్వీన్ సమయంలో చేసే అవకాశం ఉంది. కొత్తగా పీసీసీ అయ్యారు, కొత్త వేశారు కదా. అదే మహేష్ కుమార్ గౌడ్ గారు అయ్యారు. కానీ దానికి పెద్ద కసరత్తు చేసి ఏఐసీసీ వేసిందని చెప్పి అంటున్నారు. దాని సెలక్షన్ అనేది పర్ఫెక్ట్గా అనిపిస్తుందా? 100%. దానికి పెద్ద కసరత్తు అక్కలే. మహేష్ కుమార్ గౌడ్ గారిని ఆటోమేటిక్గా ఆయన ఉన్నటువంటి ట్రాక్ రికార్డు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూస్తే ఆయన 100% పీసీసీ పాయింట్గా ఏఐసీసీ చాలా సంతోషంగా అందరు ఆమోదయోగ్యంతో అతనికి పీసీసీ పాయింట్ ఇవ్వడం జరిగింది. అంతకంటే డైనమిక్ పర్సన్, అంతకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు బాగా లేరు. మహేష్ గౌడ్ గారు పూర్తి స్థాయిలో సూట్ అవుతుంది. అలాగే రాష్ట్ర ఎన్ఎస్వీ అధ్యక్షుడి నుండి, యూత్ కాంగ్రెస్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ నుండి, రాష్ట్ర పీసీసీలో కూడా ఒక 10-15 సంవత్సరాల నుండి అన్ని వివిధ హోదాల్లో పనిచేసి గత 3 సంవత్సరాలు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా తనే పీసీసీ నడిపాడు. మళ్ళీ తిరిగి పీసీసీ పాయింట్ కావడం జరిగింది. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు. ఎవ్రీ కార్నర్లో రాష్ట్రంలో, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా యునైటెడ్ స్టేట్కి పనిచేసిండు.
ప్రెసిడెంట్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా చాలా హోదాలో యునైటెడ్ స్టేట్ పనిచేశారు. తనకు ప్రతి కార్నర్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో శిష్యులు మిత్రులు అందరూ ఉన్నారు తనకు. తెలంగాణలో అయితే ఇంకెక్కువ. కాబట్టి నిజామాబాద్ జిల్లాకి చెందిన తన సొంత డిస్టిక్ కాబట్టి తెలంగాణలో ప్రతి జాగల ప్రతి కార్యకర్త ఎవరు ఏమిటి అనే విషయంలో మహేష్ గౌడ్ గారికి ఉన్నటువంటి అవగాహన ఎవరికీ లేదు, ఎవరికి ఉండే అవకాశం కూడా లేదు. ఇక్కడ గత 3 సంవత్సరాలు అయితే ఆయన మొత్తం పీసీసీ నడిపిండు. ఆయన లేకుండా అసలు ఏ సమస్య కూడా మేము పరిష్కరించుకునే పరిస్థితి కలవాలి. కాబట్టి ఆయనే చాలా కాంగ్రెస్ పార్టీకి పెద్ద అసెట్. మహేష్ గౌడ్ గారి నియామకాన్ని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి మంత్రి, ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు హర్షించారు. కానీ మరి అంత క్లారిటీ ఉన్నప్పుడు ఆయన ఎంపిక పట్ల ఎందుకు కొంచెం టైం తీసుకున్నారు? ఆయన ఎంపిక ఇప్పుడో చేసి పెట్టిండ్రు. మహేష్ కుమార్ గౌడ్ గారికి పోటీ ఏం లేదు. పత్రికల్లో అందరూ ఆశించితే తప్పేం లేదు. అది ఏ నాయకుడు ఆశించినా తప్పేం లేదు. ఎందుకు ఆశించకూడదు? ఆశించకపోవడమే తప్పు. ఆశించితే తప్పెట్లవుతుంది కాదు. మహేష్ కుమార్ గౌడ్ గారిని ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టారు. ఇప్పుడు మధ్యలో మేమంతా విశ్లేషణ చేసుకున్నావా? సందర్భం రాగానే ప్రకటించారు. అందులో పెద్ద తీవ్రమైన కసరత్తు చేసే అవసరం లేదు. దానిలో ఏం పైరవీలు అవసరం లేదు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరో ఏఐసీసీకి తెలియదా? తన సామర్థ్యం తెలియదా? ఆయన లాయల్టీ తెలియదా? అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు. అది అందరూ హర్షిస్తా ఉన్నారు. అంత ఆమోదయోగ్యంగా ఉంది. ఆయన 1 మినిట్ కూడా పట్టిగలేడండి. ఒక 1 మినిట్ నాకు తెలిసిందే, ఒక 1 మినిట్ కూడా ఖాళీ చేస్తారు. టైం వేస్ట్ చేయడం లేదు. ఆయన ఎంపికతోటి ఏఐసిసి దగ్గర రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ మరింత పెరిగింది అనే వాళ్ళకి ఏం చెప్తారు? గ్రాఫ్ అంటే సార్ చూడండి, ఎవరి ఇమేజ్ వాళ్ళకు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ ఒక నియామకంతో పెరగడమో ఒక నియామకంతో తగ్గడమో అంటూ ఉండదు. ఎవరి పెర్ఫార్మెన్స్ ఆధారంగా దాని వాళ్ళ గ్రాఫులు పెరుగుతుంటాయి. అంత లాంగ్ రన్లో కాలం జవాబిస్తుంది. ఎవరి గ్రాఫ్ పెరిగింది, ఎవరు తగ్గింది అనేటువంటిది. అది కాదు అక్కడ ఇష్యూ. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోవాల్సిందే. వాళ్ళకి ఇచ్చిన జవాబుదారీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోవాల్సిందే. ఎవరికి ఉండే ప్రాముఖ్యతలు వాళ్ళకు ఉంటాయి. పీసీసీ ప్రెసిడెంట్ గారికి ఉండేది పీసీసీ ప్రెసిడెంట్ గారికి ఉంటుంది, ముఖ్యమంత్రి గారికి ఉండేది ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. వాళ్ళు కూడా తప్పన ఇంత పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నిస్తారు కదా. ఎవరైనా పేరు చెడగొట్టుకోవాలనుకుంటారా ముఖ్యమంత్రి గారు కానీ పీసీ ప్రెసిడెంట్ గారు కానీ? వాళ్ళు ఏ వేళ పనిచేయాలో, ఏ ప్రజల కోణంలో పనిచేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. దాని ప్రకారమే చేస్తారు. గ్రాఫ్ పెంచుకుంటారు. గ్రాఫ్ తగ్గడము పెంచడం, వాళ్ళు పెంచితే పెరుగుతుందో వాళ్ళు తీస్తే దిగుతుంది అనేటువంటి అంశం కాదు ఇది. కానీ అలా కాదు కదా. ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డిదే పై చేయిగా నిలిచింది. చాలామంది ఇప్పుడు ఒకటి రేవంత్ రెడ్డి గారి ద్వారా అప్పటి వరకు వారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి వారు సలహా తీసుకుంటారు. అక్కడ అల్టిమేట్ డిసిషన్ ఏఐసిసి, సోనియా ఖర్గే గారు వాళ్ళు అన్ని కోణాలు ఆలోచిస్తారు సార్. ఒకళ్ళు పై చేయింది, ఒకళ్ళు కింది చేయింది ఏముండదు సార్ ఇక్కడ. అది తప్పు కదా. పత్రికల్లో రాసినాయి, పేపర్లో ఎవరికి పడితే వాళ్ళు రాసుకున్నది, దాని మీడియా ప్రచారం తప్ప అక్కడ ఏముండదు. అట్లా ఢిల్లీలో కరెక్ట్ నిర్ణయం ఏం తీసుకోవాలో వాళ్ళని ఆలోచించి అన్ని కోణాల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అదే నిర్ణయం జరిగింది ఇక్కడ. ఎవరిది పై చేయగాలి, ఎవరిది కింది చేయగాలి. మహేష్ గౌడ్ గారి నియామకం అనేది ఆ నియామకం బట్టి తెలిసిపోతుంది మరి అక్కడ పై చేయ కింది చేయాలనేది. ఎంత కరెక్ట్ డిసిషన్ తీసుకున్నది ఏఐసిసి అనేది విషయం. ఇలా రాష్ట్రం అంతా ప్రతి కార్యకర్త హర్షిస్తుండండి. మహేష్ గౌడ్ గారు అంత రూట్ లెవెల్లో పనిచేసిన వ్యక్తి, ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. సో ఈ నియామకం అనేది కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే కనుక మనం ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో కాంగ్రెస్ పార్టీ అంత స్ట్రాంగ్గా ఇప్పుడు అయ్యింది అనే వాళ్ళకి ఏం చెప్తారు? అంతకంటే ఎక్కువ స్ట్రాంగ్ అయింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటికంటే ఎక్కువ స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే కాంగ్రెస్ బలహీనపడ్డది. ఎక్కడ చెప్పండి, ఎక్కడ బలహీనపడ్డది కాంగ్రెస్? ఎందుకు స్ట్రాంగ్ లేదు కాంగ్రెస్ పార్టీ? స్ట్రాంగ్ ఉన్నది కాబట్టే 4 సీట్ల నుంచి 65 సీట్లకు వచ్చిందని చెప్పిన స్ట్రాంగ్ ఉన్నది కాబట్టి. మరి ఎమ్మెల్యేలు కనబడతాను, ఎంపీలు కనబడతాను, ఇంకేదో కనబడతాను, బాగా స్ట్రాంగ్ ఉన్నట్టు లేకుండా క్షేత్రస్థాయిలో బలంగా ఉంది పార్టీ. ప్రజల గుండెల్లో ఉంది. ఒక సీనియర్గా అప్పుడు చూశారు కదా, ఎమ్మెల్యేలలో లేదు, ఎంపీలలో ఉండదు. పార్టీ ప్రజల్లో ఉంటుంది, కార్యకర్తల్లో ఉంటుంది, పార్టీ విధానాలలో పార్టీ ఉంటుంది. ఎమ్మెల్యేలతో బతకది పార్టీ, ఎంపీలతో బతకది పార్టీ. ఎంతోమంది ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎంపీలను తయారు చేస్తుంది పార్టీ. అల్టిమేట్ పార్టీయే. పార్టీ అనేది ప్రజల గుండెల్లో ఉంటుంది సార్. పార్టీ కార్యకర్తల భుజాల పైన పార్టీ ఉంటుంది. ఎమ్మెల్యేలే పార్టీ, ఎంపీలే పార్టీ అంటే ఏ పార్టీ కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు పార్టీ ద్వారా తయారు చేయబడతారు వాళ్ళు, అంతే. పార్టీ బీఫామ్ ఇస్తే పోటీ చేస్తే ఎమ్మెల్యే అంతే. పార్టీ బీఫామ్ అయిపోతే కాదు. ఓకే. ఇప్పుడు మనం 2004, 2009 మధ్యలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఈక్వేషన్ కనిపించిందో ఇప్పుడు అది కనిపిస్తుందా? 2004లో రాజశేఖర రెడ్డి సీఎం అయ్యేటప్పటికి డిఎస్ పీసీసీ అధ్యక్షుడు ఉన్నారు. ఆ తర్వాత కేకే ఇవన్నీ మారారు కదా, చాలామంది మారారు పీసీసీ అధ్యక్షుడు. అలాంటి ఈక్వేషన్ కనిపిస్తుందా ఇప్పుడు? రేవంత్ రెడ్డి సీఎం,
పిసిసి అధ్యక్షుడు ఆ ఈక్వేషన్లోనే తీసుకున్నట్టు అనిపిస్తుంది. డెఫినెట్లీ అండి. ఇప్పుడు సౌత్ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారు నార్త్ తెలంగాణ సెలెక్ట్ చేసిండ్రు మహేష్ గౌడ్ గారిని. ఈయన ఫార్వర్డ్ కమ్యూనిటీ అండ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాబట్టి డెఫినెట్ సోషల్ ఈక్వేషన్ కూడా సెట్ చేసిండ్రు అక్కడ. రీజనల్ ప్రాంతీయంగా కూడా సెట్ చేసిండ్రు దాన్ని రీజనల్గా కూడా. కాబట్టి వాళ్ళిద్దరు యంగ్స్టర్స్, ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండేటువంటిది వాళ్ళకు ఉంది. డెఫినెట్లీ ఈ కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ మీరు ఎందుకు అనుకుంటలేరు? బ్రహ్మాండమైన కాంబినేషన్ ఇది రెడీ ఇద్దరు కలిపి. అంటే ఇప్పుడు నేను దాన్ని ఎందుకు అడుగుతున్నా అంటే ఆ రోజున రాజశేఖర్ రెడ్డి ఒక రకంగా మోనోపోలియోగా నడిపారు అనేది కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా చెప్తారు కదా. సో ఇప్పుడు కూడా అదే నడుస్తుందా? రేవంత్ రెడ్డి మోనోపోలియో కదా సార్. ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ పార్టీ కూడా మోనోపాలి. ఇప్పుడు రాజశేఖర్ గారు టవరింగ్ పర్సనాలిటీ అని చాలా పెద్ద పర్సనాలిటీ, సుదీర్ఘ చరిత్ర నాయకుడు. అప్పుడు లేట్గా సీఎం రాజశేఖర్ రెడ్డి అంతకుముందే కావాలి. ఇప్పుడు సీఎం 2004లో సీఎం కూడా ఆయన లేట్ అయ్యండి బాగా. అప్పటికే పెద్ద ఎదిగినటువంటి నాయకుడు ఆయన. సరే ఇప్పుడే కొత్తగా అవకాశం వచ్చింది మరి రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి అప్పుడున్న మొనోపాలి అంటూ ఏముండదు సార్ ఇక్కడ. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అలా హెడ్ ముఖ్యమంత్రి, దట్స్ ఆల్. దాని మోనోపాలి ఏముంటుందని అందరు అంత కలెక్టివ్ డిసిషన్సే. అంత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అన్ని కలెక్టివ్ డిసిషన్సే ఉంటాయి. కాబట్టి మోనోపాలి అంటూ ఏముంటుంది? రాజశేఖర్ రెడ్డి గారు పర్సనాలిటీతో మనకు కనిపిస్తుంది మోనోపాలి అని. రాజశేఖర్ రెడ్డి గారు కూడా అందరు ఏదైనా కలెక్టివ్ డిసిషన్ తీసుకునేటువంటి ఒక విధానం ఉన్నటువంటి పద్ధతి రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఆ రోజున ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ ఆయనదే నడిచేది కదా. అట్లే ఉంటుంది. అప్పుడు పిసిసి పనులు వేరే వాళ్ళు ఉన్నారు కదా. ముఖ్యమంత్రి గారి ఇంపాక్ట్ పార్టీ మీద ఉంటుందా? డెఫినెట్లీ. మన మా పార్టీ ముఖ్యమంత్రి ఇంపాక్ట్ మా పార్టీ మీద ఉండదా? డెఫినెట్ ఉంటుంది. అంత మాత్రం మోనోపాలి ఎందుకు అనుకోవాలి? అంత కలెక్టివ్ పార్టీలో కానీ గవర్నమెంట్ కానీ కలెక్టివ్ డిసిషన్సే కదా. సో ఇప్పుడు కూడా పార్టీలో ప్రభుత్వం అలానే ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ అది ఒకటే కలెక్టివ్ డిసిషన్స్ ఉంటాయి. కలిసి పని చేయాల్సి వస్తుంది. పని చేస్తూ ఉన్నారు, పని చేస్తారు కూడా. సో నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎందుకని కొంచెం డిలే అవుతుంది? చాలా ఇచ్చారు కదా. ఇచ్చారు కొన్ని, ఇంకా ఇవ్వాలి చాలా మందికి. చాలా ఇచ్చినాక కొన్ని ఇవ్వడంలో ఏముంది సార్? ఇచ్చేస్తారు. ఏముంది? చాలా ఇచ్చారు, ఇంకా కొద్దిగా ఇవ్వాలా, ఇచ్చేస్తారు. మంత్రివర్గం ఇస్తారనా? చేస్తారట. అది కూడా అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. దాన్ని మేము కామెంట్ చేసేది అంటే టైం బౌండ్ అంటే అది మనకు పార్టీ పెద్దలకు కానీ ముఖ్యమంత్రి గారికే తెలుసు. అది చేస్తారేమో, తప్పకుండా చేస్తారు. అది ఏ సమయంలో చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనేది మా పరిధిలో అంశం కాదు. సో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అమెరికాలో భారతదేశంలో ఉండేటువంటి లోపాలను అక్కడ ఏదో ఎత్తి చూపి భారతదేశాన్ని కించపరిచారు, దేశద్రోహి అనేది బీజేపీ వాళ్ళ కామెంట్. ఒకటండి, బీజేపీ వాళ్ళు ఓవర్గా మాట్లాడతారు. దేశం లెక్కనైనా వాళ్ళు ఓవర్గా మాట్లాడతారు. రాష్ట్రంలో దేశంలో బీజేపీ వాళ్ళని అంత పెద్ద వాళ్ళ యొక్క భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి ఒక వాళ్ళ వ్యాఖ్యానాలను అంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చిలువలు పొలవలు చేసి దానిలో రకరకాల విశ్లేషణలు చేసి దాన్ని ఇది చేసి మాట్లాడుతూ ఉంటారు. అది దేశ ప్రజలు పట్టించుకున్నప్పుడు మేము కూడా పట్టించుకోం. బీజేపీ వాళ్ళ ఆరోపణలు దేశ ప్రజలు ఎవరు పట్టించుకోవడం లేదు. దాన్ని మేము కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి జవాబులు ఇచ్చుకుంటే కూర్చున్నాల్సిన అవసరం మాకు లేదు. రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారు, రాహుల్ గాంధీ గారు ఏ రకమైన ఎటువంటి నాయకుడు అనేది దేశ ప్రజలు తెలుసు. అందరూ దేశం మేము పెద్ద వాళ్ళు ఏదో మాట్లాడిన ప్రతి మాటకు ప్రతి అలిగేషన్కు మేము జవాబులు ఇచ్చుకుంటే ఎక్కడ కూర్చుంటాం సార్? కానీ కులం లేనటువంటి వాళ్ళు కులగణన గురించి అడుగుతున్నారు అనేటువంటి సీరియస్ అలిగేషన్స్ పెట్టారు కదా బీజేపీ వాళ్ళు. సాక్షాత్ ప్రధానమంత్రి పెట్టారు కదా. పిచ్చి కామెంట్లు అవన్నీ. ఏ ప్రధానమంత్రి పెడితే ప్రధానమంత్రి మాత్రం ఇట్లా దిగజారి మాట్లాడాల్సిన అవసరం ఉందా? కులం లేదని మాట్లాడడం, కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి అంటే? ఎటువంటి ఆలోచన అన్నట్టు, ఆయనకి ఏం ఆలోచన ఉన్నట్టు? రాహుల్ గాంధీ గారి కులం గురించి, ఏ కులం గురించి నీకెందుకు? కులం గలగన ఎందుకు వేసుకున్నప్పుడు బలహీన వర్గాలను వాళ్ళను ఒక శాస్త్రీయ పద్ధతిలో విభజించి మనం వాళ్ళను ఆర్థికంగా పరిపుష్టి చేయాలనేటువంటిది ఉద్దేశంతో కులగణన అంటున్నాం. కులగణన ఎందుకు చేసుకుంటున్నాం? తమాషాగా గోళ్ళు ఆడుకోవడానికి. మనం వాళ్ళని ఆర్థికంగా అప్లిఫ్ట్ చేయాలని కోసమే కదా. దానికి అంతవరకు దాన్ని పరిమితం చేస్తే రాహుల్ గాంధీ గారు కులం లేదు నువ్వు కులగణన గురించి అడుగుతుంటే అదో పిచ్చి మాట, పిచ్చి ప్రశ్నలు అంటారు దాన్ని. అది వల్ల దేశ ప్రజలు పట్టించుకుంటారండి అటువంటి పనికి మళ్ళీ మాటలు మాట్లాడడం. ఆ మాటలు ఏమైనా అర్థం ఉందా నేను అడగదలుచుకున్నా? ఈ వీటిని కూడా మనం చర్చించడమా? సార్ కులం లేదని చెప్పి రకరకాలుగా ఆయన అసలు హిందువు కాదని ఏదో రకరకాల ప్రచారం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. మతం ఎందుకండి వాళ్ళకి? మతం గురించి ఎందుకు? మన దేశ ప్రజల సంక్షేమం ఆలోచించే వాళ్ళు, దేశంలో రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేసే వాళ్ళకు మతాల కులాల గురించి మాట్లాడుతున్నట్టనే వాళ్ళు ఎంత దిగజారిండో మీరు అర్థం చేసుకోండి. రాజకీయంగా ఎంత దిగజారిండో అర్థం చేసుకోండి. కులాల మతాల ప్రస్తావన ఎందుకండి పరిపాలకులకు? కాంగ్రెస్ పార్టీలో మాట్లాడినాం ఎప్పుడైనా కులాల గురించి, మతాల గురించి? మేము ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి ఈ దేశాన్ని సమైక్యంగా సమగ్రత కాపాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. చరిత్ర
మీరు వచ్చి 10-12 ఏళ్ళు పరిపాలన చేసిన రోజు మీ దేశంలో కులాలు మతాలన్నీ ఇన్ని రకాలు రెచ్చగొట్టుకుంటా మీరు ఇన్ని మాట్లాడుతున్నారంటే మీది ఏం పద్ధతి? మీ ఎంత దిగదారు రాజకీయాలు మీరు దేని ఆధారంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు? కుల మతాలు రెచ్చగొట్టి భావోద్వేగాలు రెచ్చగొట్టి వీటి మీద రాజకీయాలు చేయాలనుకుంటున్నారు కదా. 10 సంవత్సరాలు చేస్తారు కదా అధికారంలో. అదేనండి, మూడోసారి ప్రధానమంత్రి ఎంతకాలం అబద్ధాలు ఎంతకాలం నిలుస్తాయండి? నిజాలు ఏదో రకం నిజాం నిలకడం తెలుస్తుంది కదా. అబద్ధాలు మీద ఎంతకాలం రాజకీయం చేస్తారు? మీరు రాముని గుడి కట్టి దేశం చేస్తే ఉత్తరప్రదేశ్ ప్రజలు మీకు జవాబిచ్చారు, అయోధ్య ప్రజలు మీకు జవాబిచ్చారు. ఇదే తీర్పు, ఇదే స్టైల్లో ఇదే తీర్పు దేశం అంతా రేపు వచ్చేస్తుంది. దానికి సమయం పడుతుంది. సో ఇక నడవదు అంటారా? డెఫినెట్లీ ఈ భావోద్వేగాలు రెచ్చగొట్టు ఈ కుల మతాల చిచ్చు బీజేపీని బొంద పెట్టేస్తారు ప్రజలు, దేశ ప్రజలుగా. ఆ అవకాశం లేదు, తక్కువ. మొన్ననే తెలిసిపోయింది మనకు, మొన్ననే ఒక సిగ్నల్ వచ్చేసింది. 240 సీట్లు అక్కడ ఆగినప్పుడు అప్కి బార్ 400 పార్ అన్నప్పుడే అక్కడనే 240 కాడ మీరు దేశ ప్రజలు కట్టడి చేసినంటే అదొక సిగ్నల్ మనకు. అదొక ఇండికేషన్, క్లియర్ ఇండికేషన్. బీజేపీ రేపు ఏం కాబోతుందో, బీజేపీ ఎంత బలహీన పడబోతుందో అదొక మనకు ఇండికేషన్ అది. సో రీసెంట్గా ఎంత అబద్ధాల మీద ఎన్ని రోజులు నడిపిస్తారండి రాజ్యము? ఎంతకాలం రెచ్చగొట్టి మీరు ఇట్లా చేస్తారు రాజకీయం? కాదు, చేసి 10 ఏళ్ళు చేసి ఇంకో 4-5 ఏళ్ళు చేస్తారు కావచ్చు. ఆఫ్టర్ దట్ ప్రజలకు నిజాలు తెలుస్తాయి కదా, అప్పుడు బొంద పెట్టేస్తారు మిమ్మల్ని. దేశవ్యాప్తంగా మీరు విర్రవిగుతారు కదా, దేశవ్యాప్తంగా మీరు బొంద పెడతారు. రేపు హర్యానాలో పొట్టు ఓడిపోతారు మీరు, మహారాష్ట్రలో ఓడిపోతారు బీజేపీ. రేపు చూడండి ఈ ఫలితాలు ఎట్లా వస్తున్నాయి. సో జమిలీకి వెళ్తున్నారు కదా, మధ్యంతరమా లేకపోతే జమిలీ అంటే మళ్ళీ? జమిలీ అనేది మేము వ్యతిరేకం, మా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పినారు. జమిలీ అనేది మళ్ళీ కొత్త నాటకం, బీజేపీ ఆడుతున్న కొత్త నాటకం. అది ఏంటి పోయిన ప్రతిష్టను అంటే డైవర్షన్ పాలిటిక్స్. దేశంలో ఏమి చేయలే వాళ్ళు, ఏదో అబద్ధాలని ఉన్న మళ్ళీ ఏదో వాళ్ళ వీళ్ళ పొత్తుతో మళ్ళీ గవర్నమెంట్ తీసుకున్నారు అలయన్స్తో. ఏం చేయాలి ఇప్పుడు? దేశ పైన ఉండే ఎజెండా ఏది ఉన్నది? ఏం లేదు, జీరో, అన్నీ అయిపోయినాయి. ఇది ఒకటి జమిలీ ఎన్నికలు తెచ్చి కొత్త నాటకానికి తెరలేపోయినారు. దానివల్ల వచ్చేది ఏంది? మల్టిపుల్ ఎన్నికలు అయితే మాత్రం పోయింది ఏంది? జమిలీ ఎన్నికలతో నువ్వు ఎట్లా చేస్తావు జమిలీ ఎన్నికలు? ఈ దేశంలో సాధ్యమైద్దా? 29 అసెంబ్లీలు ఉంటాయి, ఒక పార్లమెంట్ ఉంటుంది. ఎట్లా నీకు స్టేబుల్గా ఉంటుంది దేశం అంతా? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సమస్య. అవన్నీ అసెంబ్లీ డిజాల్వ్ అయితే మన అసెంబ్లీ డిజాల్వ్ నువ్వు మళ్ళీ అసెంబ్లీకి అదే ఉప ఎన్నిక జరిపినాక మళ్ళీ దాని ప్రయోజనం ఏంది? దానికి సిఫారసులు ఇచ్చారు కమిటీ. సిఫారసులు ఏమి ఇచ్చారో చూద్దాం. రేపు బిల్లులు ఏం పెడతారు? ఆల్రెడీ క్యాబినెట్ ఆమోదించింది. క్యాబినెట్ ఆమోదించగానే అయిపోయి సార్ బిల్లు పాస్ కావాలి. బిల్లు ముసాయిదాలు ఏముందో చూస్తాం కదా రేపు. మా పార్టీ చూసి మా పార్టీ స్టాండ్ పార్లమెంట్లో చెప్తాం కదా. ఇప్పుడు ఇప్పటికే మా ఖర్గే గారు చెప్పారు, మా నాయకత్వం అది వ్యతిరేకిస్తారు. ఎందుకంటే మా ఉద్దేశం వ్యతిరేకించడం అనేది కూడా కాదు, మీరు ఆడుతున్న కొత్త నాటకం ఇది. మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్, దేశ ప్రజల దృష్టి మరల్చి దీని మీద చర్చ జరిగేటట్టుగా చేసేటువంటి ఒక పాలిటిక్స్ తప్ప అందులో ఏం పెద్ద శాస్త్రీయ పద్ధతి ఏం లేదంటే అందులో ఏం గొప్ప శాస్త్రీయత లేదు, సహేతుకత లేదు. సో కేంద్ర ప్రభుత్వం మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు, రాష్ట్రాలకి అప్పచెప్పారు. ఇప్పుడు తెలంగాణలో ఏం చేయబోతున్నారు ఎస్సీ వర్గీకరణని? ముఖ్యమంత్రి గారు దృష్టిలో ఉంది, వారు కూడా ఇంప్లిమెంట్ చేస్తామని అసెంబ్లీలో చెప్పినప్పుడు నేను విన్నాను. దాన్ని కూడా అందరిని పిలిచి మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు. మాట్లాడి ఏ స్టాండ్ తీసుకోవాలనేది వాళ్ళు ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. దాని మీద రాష్ట్రాలే రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చాడు. అవును, పెంచుకునే విషయంలో ఇక్కడ మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. యాక్చువల్గా ఎస్సీ వర్గీకరణకి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తున్నట్టు డయాస్ మీదకి వెళ్ళి అప్పుడు మందకృష్ణ మాదిగా ఒక మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళి మద్దతు కూడా ఇచ్చారు కదా, దాని మీద నిలబడతారా? మేము కాదంటున్నాం ఇప్పుడు దాని ఏమన్నా. ఇప్పుడు దాని మీద చర్చనే లేదు కదండి. రేపు ఆలోచిస్తారు రేపు, ఎందుకంటే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. నాట్ ఓన్లీ కాంగ్రెస్, టీఆర్ఎస్ కూడా అసెంబ్లీలో రిజర్వేషన్ చేసింది. అందువల్ల అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ మద్దతు ఇచ్చినాయి. రేపు దాని ఇంప్లిమెంటేషన్ విషయంలో ఎంతవరకు సహకరిస్తారు, ఏం జరుగుతుందో రేపు చూద్దాం. మా ప్రభుత్వం మీద మాది ఉంది కదా, మేము మాట్లాడతాం. మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మంత్రివర్గం వాళ్ళని పిలిచి చర్చించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, అవసరమైతే నేను కూడా వెళ్ళి ప్రచారం చేస్తానని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఏంటి నెక్స్ట్ ఏపీలోకి కూడా ఈ కాంగ్రెస్ టీం అక్కడికి వెళ్ళి పనిచేస్తుందా? డెఫినెట్లీ, ఎందుకు మా పార్టీ కదా, పోతాం. తెలంగాణలో అందరం పోయి పనిచేస్తాం సందర్భం వచ్చినప్పుడల్లా. ఈ హోప్స్ ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ అక్కడ? హోప్స్ ఉంటేనే మనం పని చేస్తాం కదా, హోప్స్ లేకుండా ఇట్లా పని చేస్తాం. ఏపీలో పోరాటం అండి, పోరాటం చేస్తూనే ఉంటాం. మేము అధికారంలోకి వచ్చేదాకా పోరాటం చేస్తూనే ఉంటాం. నిరంతర ప్రక్రియ కదా అది. ఇప్పుడు మొన్న రిజల్ట్ రాలేదని చెప్పి మళ్ళీ ఊరుకోం కదా. మొన్న రిజల్ట్ రాలే మాకు, మళ్ళీ మేము మళ్ళీ పోటీ చేయమని అన్నాం కదా. డిఫరెంట్ నిరంతర ప్రక్రియ అది, పోరాటం అది. మా అధికారం వచ్చేంత వరకు, ప్రజలు అర్థం చేసుకునేంత వరకు, ప్రజలు అర్థం చేస్తూనే ఉంటాం. మేము కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవసరమో మేము చెప్తూనే ఉంటాం. నిరంతర ప్రక్రియ అది. షర్మిల గారు ఉండొచ్చు, ఇప్పుడు ఇంకోళ్ళు రావచ్చు పీసీసీ పాయింట్. ఎవరైనా మాకు కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పుకుంటాం. ఒక సీనియర్ స్పోక్స్ పర్సన్గా షర్మిల గారి పర్ఫార్మెన్స్ ఎలా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో? నాకు ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద నాకు అవగాహన లేదు. మొన్న ఎలక్షన్స్లో కూడా ఏం రిజల్ట్ రాలే కదా. సరే, ఇప్పుడు ఆమె తప్పని నేను అనడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకో కొద్దిగా తెలంగాణ విభజన పడుతుంది, కాంగ్రెస్ మీద కొంచెం కోపంతో ఉన్నారు.
వాస్తవాలు వాళ్ళకి తెలిస్తే కొన్ని 4 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని ఏదో సందర్భంలో ప్రజలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఖచ్చితంగా ఎత్తుకుంటారు, ప్రభుత్వం అధికారం తీసుకొస్తారనే నమ్మకం మాకుంది. అది ఇప్పుడే అర్జెంట్ అయిందని నేను అనడం లేదు, అదొక నిరంతర ప్రక్రియ. అక్కడ పోరాటం అయితే విరమించాం కదా, యుద్ధం అయితే విరమించాం కదా. డెఫినెట్ ప్రతిపక్ష పాత్ర ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది, మాకు రిజల్ట్ వచ్చేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుందనే ప్రచారం బాగా విస్తృతంగా జరుగుతుంది. అలాంటి సింటమ్స్ ఏమైనా ఉన్నాయా? అట్లేం అంతే పత్రికలో వచ్చే వార్తలే తప్ప దానికి అంత బలమైన ఆధారాలు ఏం కనబడతలేవు. వాళ్ళు విలీనం అవుతున్నటువంటి విషయం ఇక్కడ చర్చకు వచ్చినట్టయితే లేదు. అంటే డీకేసీ కుమార్ని కలిసారని అది అన్ని ఇవన్నీ స్పెక్యులేషన్ సార్, అవన్నీ ఊహాగానాలు. మనం అలాంటి అవకాశం అట్లుంటే అధికారికంగా ప్రకటిస్తారు కదా కాంగ్రెస్ పార్టీ, నాయకత్వం చెప్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పలానా పార్టీ మన పార్టీలో విలీనం అవుతుందని చెప్పి నాయకత్వం చెప్తుంది కదా. ఏదో తెర వెనుక జరిగేటువంటి విషయాల మీద మన ఊహాజంత మీద ప్రశ్నల మీద జవాబులు ఇవ్వలేం కదా. అంటే ఆ మధ్యకాలంలో సోనియా గాంధీని కానీ కలిసినప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆయా రాష్ట్రాల్లో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేస్తేనే అధికారం సాధ్యం అనేది ఆయన ఏదో సజెషన్ ఇచ్చారు అని అంట. ఆ సజెషన్ ప్రకారం ఈ బలమైనటువంటి పార్టీలతో కలిసి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు ఈ ప్రపోజల్ వచ్చింది అనేది. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో నిర్ణయాలు చూద్దాం, ఇప్పటికిప్పుడు మనం దాని మీద చెప్పలేము. ప్రాంతీయ పార్టీలను కలుపుకునేటువంటి ఆలోచన కాంగ్రెస్ నాయకత్వం చేస్తే ఎవరెవరితో సంప్రదింపులు చేస్తారు, ఎక్కడెక్కడ సంప్రదింపులు చేస్తారు అనేటువంటిది అది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు కదా, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ నేషన్లో కానీ ఎలక్షన్స్ అర్జెంట్గా ఏం లేవు కదా. ఏదో ఉత్తరాది రాష్ట్రాలలో ఎలక్షన్స్ ఉన్నాయి, మన దగ్గర ఏం లేవు ఇప్పుడు. ఆ సమయం వచ్చినప్పుడు ఏ పార్టీతోని నాయకత్వం చర్చలు జరపదో అది మనం చెప్పేటువంటిది కాదు ఇప్పుడు. సో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బీఆర్ఎస్ తోట బీజేపీ తోట పోటీ క్యాజువల్ ఉన్న బీఆర్ఎస్ పార్టీతోనే పోటీ ఉంటుంది, బీజేపీతో పోటీ ఎక్కడదండి. బీజేపీ క్షేత్రస్థాయిలో బలం లేదు, శాసనసభలో బలం లేదు, చెప్పండి. కాబట్టి మాకు 2 జాగాలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో బలం ఉన్నది, బీజేపీ మాకు పోటీ చేయగలిగేది అసెంబ్లీలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కదా. బీజేపీ పార్టీకి ఎక్కడ ఉంది ఇక్కడ స్కోప్? వాళ్ళెక్కడన్నా అక్కడిక్కడ గెలిపోవటం తారుమారు చేస్తారు అక్కడ కొన్ని నియోజకవర్గాలు తప్ప, వాళ్ళు పెద్ద గెలిచేది ఏమి ఉండదు. 6, 7, 3, 4 సీట్లు అంతే, 8 ఇట్లనే ఇదే పద్ధతి. సింగిల్ డిజిట్కే పరిమితం అవుతున్న వాళ్ళు ఎప్పుడైనా. కాబట్టి డబుల్ డిజిట్ ఎప్పుడు రాదు వాళ్ళకు. ఎంపీలు కూడా కొంచెం మన పొరపాటు జరిగింది, వాస్తవంగా చెప్పాలంటే అది మిరాకిల్. అది ఎంపీలు ఎట్లా గెలిచారో మాకు కూడా అర్థం కాలే. ఓకే, గెలిచిన రోజు ప్రజల మ్యాండేట్ మనం గౌరవించాలి, కాదంటలేము. కాబట్టి అసెంబ్లీలో కూడా 8 సీట్లు సింగిల్ డిజిట్కే పరిమితమైంది కదా. ప్రభుత్వమే వచ్చేస్తుంది, మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామని చెప్పిన వాళ్ళు సింగిల్ డిజిట్. సో 2014లో కేసీఆర్ గారికి వచ్చినటువంటి 63 ఇప్పుడు 64 మీకు వచ్చినాయి కదా. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంతకన్నా పెరిగి 2018లో కేసీఆర్ గారికి ఎన్ని వచ్చినాయో ఎమ్మెల్యేలు అన్ని వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? రావాలనే ప్రయత్నిస్తాం, ఖచ్చితంగా వస్తాయని మాకు నమ్మకం ఉంటుంది. దానికి తగ్గట్టే ఎక్సర్సైజ్ చేస్తారు పార్టీ. అంటే అన్ని పెర్ఫార్మెన్స్ ఆధారంగా రేపు టికెట్లు ఇవ్వడం కూడా చేయడం కూడా ఎమ్మెల్యేలు ఎట్లా ఏమిటి అనేది అప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు లేవు కదా, 4 సంవత్సరాల తర్వాత కదా. ఆ 4 సంవత్సరాల వరకు ఆలోచన చేస్తుంది పార్టీ, అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటుంది. మరి డెఫినెట్లీ మాకు సీట్లు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సంస్థాగతంగా గతానికి ఇప్పటికి భిన్నత్వం ఏమైనా కనిపిస్తుందా మీకు ఒక సీనియర్ లీడర్గా పార్టీలో ఇంటర్నల్గా సంస్థాగత నిర్మాణం? నా ఆలోచన సంస్థాగతంగా ఎప్పుడు బలంగానే ఉంది కాంగ్రెస్ పార్టీ. నిర్మాణం డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిర్మాణం కరెక్టే ఉంది. కాంగ్రెస్ పార్టీకి ప్రతి గ్రామంలో కమిటీ ఉందండి. ప్రతి గ్రామంలో మేము అధికారం ఎన్నికలు లేనప్పుడు కూడా ప్రతి గ్రామంలో మా గ్రామశాఖ మేము కిందలో ఎలక్షన్ గ్రామశాఖ అధ్యక్షులకు మాకు విపరీతమైన పోటీ ఉంటుండే. మాకు పవర్ లేదు, ఒక ఎమ్మెల్యే ఉండడు, ఏముండడు, మాకు జడ్పీటీసీ ఉండడు. అటువంటి మండలాలలో గ్రామ స్థాయిలో కూడా ఒక గ్రామ శాఖ ప్రెసిడెంట్ పెట్టాలంటే మా తలపానం దోకొచ్చేది, అంత పోటీ ఉండేది. నిర్మాణం చాలా బలంగా పటిష్టంగా, నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ రూట్ లెవెల్ ఎంత బలంగా ఉందో, చాలా బలంగా ఉంది పార్టీ. నిర్మాణంలో ఎప్పుడు చెక్కుదిరలే పార్టీ. ఇప్పుడు లోకల్ బాడీ అధికారం రావడం పోవడం జరిగింది తప్ప నిర్మాణంలో ఎక్కడ చెక్కు జరగలేదు. కాబట్టి మేము ఇంత పెద్ద బలమైనటువంటి గవర్నమెంట్ ఓడగొట్టక కేసీఆర్ గారిని ఓడగొట్టి మేము 4 సీట్ల నుంచి 64 సీట్లకు రాగలిగినామంటే మీరు అర్థం చేసుకోండి. కేవలం మా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క బలం, మా నిర్మాణ బలం, దాంతో మేము ఏమన్నా అధికారం రాగలిగినాం. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అవి పెట్టాలని కూడా మీ ప్రభుత్వం తొందరగానే ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఆ ఎలక్షన్స్ తర్వాత అస్సలు పర్ఫార్మెన్స్ ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీది అంచనా వేసుకోవచ్చా? రియల్ పర్ఫార్మెన్స్ అసలు ఎంత ఉంది అనేది. ఒకటి ఏమంటా అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే లోకల్ అంశాల మీద ఎన్నికలు జరుగుతాయి. అక్కడ ఏ పార్టీ బీఫామ్ అయినా కొంచెం అక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, ప్రజలతో బాగా టచ్లో ఉన్న పర్సన్లు గెలుస్తారు. అయితే ఒక్కొక్క సందర్భంలో మా పార్టీ వాళ్ళని కూడా మేము వల్ల పొరపాటు జరిగి ప్రజలతో మమేకం కానటువంటి వ్యక్తి కూడా బీఫామ్ పోవచ్చు.
చూడండి అతను ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్టు కాదు. అక్కడ లోకల్ ఇష్యూలో ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తాయి. జాతీయ ఇష్యూలో, రాష్ట్ర ఇష్యూలో, రాష్ట్ర స్థాయి ఇష్యూలో లోకల్ బాడీలో ప్రాముఖ్యత వహించాయి. కాబట్టి అది కేవలం వ్యక్తుల ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయి. అందరు పార్టీలు బీఫామ్లు ఇస్తారు, వాళ్ళు ఎవరు అభ్యర్థి మంచి వాళ్ళు గెలుస్తారు. కానీ నేను ఎక్కువ చెప్పాలంటే జనరల్గా ఎక్కువ అవకాశం అధికార పార్టీకి ఉంటుంది. రేపు మేమే ఎక్కువ శాతం జిల్లా పరిషత్తులు, ఎక్కువ జిల్లా 33 జిల్లా పరిషత్తులు కమ్సే ఒక 4-5 పోవచ్చు, కానీ దాదాపు 28 జిల్లా పరిషత్తులు మేము గెలుచుకుంటాం. సో కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో మరి నేను 33 గెలుచుకుంటే అత్యాశ అవుతుంది. కాబట్టి వాళ్ళ వీళ్ళు కొంత బలం ఉన్న వాళ్ళు గెలుచుకోవచ్చు, కానీ 28 జిల్లా పరిషత్తులతో మేము గెలుచుకుంటాం కాంగ్రెస్ పార్టీ. సో అంటే 90%. డెఫినెట్లీ రిజల్ట్ మాకు నేను ఎట్లా మాకు అధికారం ఉంది అని కూడా కాదు, మాకు క్షేత్రస్థాయిలో చాలా బలం ఉంది. మాకు మండలాల్లో, జిల్లాల్లో మంచి నాయకులు ఉన్నారు, నాయకత్వం ఉంది. అర్బన్లో కూడా మంచి నాయకత్వం ఉంది, ఇప్పుడు బాగా ఏర్పడ్డది. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లో మేము మంచి రిజల్ట్ తీసుకుంటాం, ఖచ్చితంగా బ్రహ్మాండ రిజల్ట్ తీసుకుంటాం. అధికారం ఉంటేనే రిజల్ట్ అని కూడా కాదు, కానీ జనరల్గా అధికారం ఉన్నప్పుడు కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది, నేను కాదంటలేను. కానీ మా బలంతోనే, మా క్షేత్రస్థాయి బలంతోనే మేము ఎక్కువ రిజల్ట్ ఇస్తాం. సో ఉమేష్ గారు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు, కాంగ్రెస్ పార్టీ భావజాలం పుష్కలంగా నింపుకున్నారు, వినిపిస్తున్నారు ప్రజల్లోకి. మరి తగిన గుర్తింపు ఉమేష్ రావు గారికి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? గుర్తింపు లేదు అని ఎందుకు అనుకుంటానండి, కంపల్సరీ గుర్తింపు ఉంటుంది. సరే మనం ఒక ఎమ్మెల్యే సిరిసిల్లాలో ఎమ్మెల్యే టికెట్ అడిగిన నేను, నాకు వచ్చేది ఉండే కానీ రాలేదు, పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. ఓకే, రేపు భవిష్యత్తు మాకు ఉంటుంది, ఏదో మాదే కదా పార్టీ, మేము పార్టీలో పనిచేసుకోవడం మాకు ఉండకుండా భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది. మేము కాంగ్రెస్లో పనిచేసేప్పుడు కాంగ్రెస్ పార్టీ మాదైనప్పుడు డెఫినెట్లీ పార్టీ మాకు అవకాశాలు ఇస్తుంది. ఆ విశ్వాసంతోనే మనం పనిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంటే మీలాంటి సీనియర్స్ చాలామంది ఉన్నారు, అవకాశం రాలేదు, వస్తుందా రాదా అనేటువంటి ఒక సందిగ్ధంలో కూడా చాలా సందిగ్ధం ఏం లేదు, వస్తుంది. మొన్న రాలేదు, నాకు రేపు వస్తుంది. సందిగ్ధం ఉండాల్సిన అవసరం లేదు. ఇలా రాజకీయం ఎప్పుడు ఒక తీరు ఉండదు, రాజకీయాలు మారుతూనే ఉంటాయి. పార్టీ కొన్ని సందర్భాలలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది, అవి ఫలితాలు రావచ్చు రాకపోవచ్చు. ఫలితం రానప్పుడు మార్చుకుంటారు కదా పార్టీ, మళ్ళీ కొత్త తరహా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అది నిరంతర ప్రక్రియ, అది నిర్ణయం ఎప్పుడు ఒక తీరు ఉండదు. విన్నారా, మా దగ్గర కానీ ఒక నియోజకవర్గంలో ఓడిపోయిన వాళ్ళను ఒక అవకాశం ఇచ్చి ఉంటారు, వాళ్ళు రిజల్ట్ తేనప్పుడు పార్టీకి ఇంకో ఆలోచించాలి చేస్తుంది. ఎక్కడైనా నాట్ ఓన్లీ మా నియోజకవర్గం కాదు, ఏ నియోజకవర్గమైనా పార్టీ ఎప్పటికప్పుడు కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకొస్తుంది కదా. అదే ప్రక్రియలో భాగంగా మాలాంటి వాళ్ళం కమిట్మెంట్తో పనిచేసినప్పుడు డెఫినెట్ మాకు అవకాశాలు ఇస్తుంది పార్టీ. నమ్మకం ఉండటం మంచిదే, కానీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ వాళ్ళని కొంచెం దూరంగా పెడుతున్నారు, కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు. లేదంటే వేరే ఒక గ్రూపు రాజకీయాలు బాగా బలంగా అంతర్గతంగా ఉన్నాయి, అందుకే పూర్వం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని వ్యూహాత్మకంగా పక్కన పెట్టేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కొంతమంది వినిపిస్తుంది. లేదు, అట్లే వ్యూహాత్మకంగా పక్కకు పెట్టాల్సినంత అవసరం ఏముంటుందండి. ఎందుకు పక్కకు పెడతారు? కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఏదైనా వాళ్ళకు ఇంత క్వాలిటీస్ ఉంటే వాళ్ళను ఒక పదవులు నియమించి ఉపయోగించుకోవాలనుకుంటే పెడతారు, అంతే తప్ప దానికి పాతోలను తొక్కి పెట్టాలి, వ్యూహాత్మకంగా పాతోలను సైడ్ లైన్ చేసి కొత్త అంతే ఎందుకు ఆలోచిస్తారండి? ఎవరు ఆలోచిస్తారు? అవన్నీ ఏదో ఊహాగానాలు చేసుకుంటారు, వాటినే పత్రికలు మీడియా ఊహాగానాలు ఎందుకు చేస్తారు? అట్లా మా పార్టీ మేము ఖరాబ్ చేసుకుంటామా? ఎన్ని వర్గాలు ఉన్నాయి, ఎన్ని అభిప్రాయం భేదాలు, ఎన్ని గ్రూపులున్నా అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ వచ్చిందంటే ఏదైనా సందర్భం వచ్చింటే అంత ఒకటి అవుతారు. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు, మీరు చూస్తున్నదే. కాబట్టి అంతర్గత ప్రజాస్వామ్యం మా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యం ఉండడం వల్ల ఈ పార్టీ 130 సంవత్సరాలు మనగలిగింది. ఇప్పుడు చాలా పార్టీలు రాజకీయ పార్టీలు అంతర్ధానం అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ సజీవంగా ఎందుకు నిలబడగలిగింది? దేశ ప్రజల ఇప్పటి చెరగని ముద్ర ఎందుకు వేసింది కాంగ్రెస్ పార్టీ? బికాస్ ఆఫ్ ఇంటర్నల్ డెమోక్రసీ. కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ డెమోక్రసీ ఉండడమే కాంగ్రెస్ పార్టీకి ఒక బలం. అది లేకుండా పార్టీలు ఉండేవి. కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ డెమోక్రసీ ఎంత ఉంటుంది అనేది ఆల్మోస్ట్ ప్రజలకు కూడా తెలుసు. ఎప్పుడో శృతి మించినప్పుడు మేము నష్టపోతాం కావచ్చు కొద్దిగా అప్పుడప్పుడు, కానీ ఇంటర్నల్ డెమోక్రసీతోనే మేము మా పార్టీ నిలబడగలుగుతుంది, దేశ ప్రజలు సజీవంగా ఉండగలిగింది అని మేము చెప్పదు. శృతి మించడంతో పాటు బ్యాలెన్స్ తప్పుతుంది అనిపించే సందర్భాలు తక్కువ సార్. అప్పుడప్పుడు బ్యాలెన్స్ తప్పుతున్నట్టు అనిపించట్లేదు. నో, శృతి మించిన సందర్భాలు చాలా తక్కువ. ఎప్పుడు ఇంటర్నల్ డెమోక్రసీతోనే ఈ పార్టీకి జీవం. ఈ పార్టీ నిలబడేది అందరికి అభిప్రాయాలు వ్యక్తం చేసే వేదికలు ఉంటాయి ఈ పార్టీలో, అందుకే ఈ పార్టీ సక్సెస్ అవుతుంది. 9 నెలల పరిపాలనలో క్యాబినెట్ కూర్పు కానీ, నామినేషన్ పోస్టులు ఇప్పటి వరకు ఇచ్చిన వాటిని కానీ, ఇతరత్ర ఎంపిక కానీ, వీటిలో ఒక సామాజిక వర్గం ఖచ్చితంగా హై లెవెల్లోకి వెళ్ళిపోతుంది, ఒక సామాజిక వర్గాన్ని ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటిది రావట్లేదా? అట్లేం లేదు. అంటే ఎవరికి అవకాశాలు ఇవ్వాలనో వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు. సామాజిక వర్గం కోసమే ఈ సామాజిక వర్గమే చేయాలి, ఈ సామాజిక వర్గంకి ఇవ్వాలనేటువంటిది కాంగ్రెస్లో ఉండదు, ఖచ్చితంగా ఉండదు. వాళ్ళ కూడా ఇప్పటివరకు జరిగిన ఎంపికలు రెడ్డి సామాజిక వర్గానికి
ఎక్కువ ఇచ్చారని చెప్పేసి బాహాటంగా మాట్లాడుకుంటున్నారు కదా అందరూ. ఏమి ఎక్కువ ఏం లేదండి, వాళ్ళకి ఇచ్చే వాళ్ళ రేషియో వాళ్ళకి ఇచ్చారు. సరే కొంచెం క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వల్ల ఎక్కువ పార్టీకి సర్వీస్ చేసిన వాళ్ళు ఉంటారు. సర్వీస్ చేయకుండా ఎవరు పట్టియ్యారండి. పార్టీ సర్వీస్ రెడ్డి సామాజిక వర్గమైనా ఏ సామాజిక వర్గం పార్టీకి సర్వీస్ చేస్తే తప్ప పార్టీ ఇవ్వదు. వాళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళకే ఇచ్చారు పార్టీ. సర్వీస్ చేసిన వాళ్ళకే పార్టీ ఇస్తుంది. సర్వీస్ చేయకుండా వడ్డీని తీసుకొచ్చి రెడ్డి సామాజిక వర్గం ఎందుకు ఇస్తారు? ఇయ్యారు కదా, పని చేస్తేనే కదా ఇచ్చేది. వాళ్ళు కూడా పార్టీ అధికారం లేనప్పుడు కష్టపడరు కదా, డబ్బులు ఖర్చు పెట్టింది కదా, టైం ఖర్చు పెట్టింది కదా, పార్టీ కోసం తిరిగింది కదా, వట్టిగానే తీసుకొచ్చి ఇచ్చారా? ఊరికనే ఇస్తారా పదవులు? అంతకన్నా ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు, అంతకన్నా శ్రమ పడినటువంటి వాళ్ళు, అంతకన్నా కమిట్మెంట్గా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకి న్యాయం జరగట్లేదు అనేది. ఏ సామాజిక వర్గం అనగానే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా పని చేస్తేనే పదవులు, పని చేయని వాళ్ళకి పదవులు ఇవ్వరు. క్లియర్ కట్. అంటే ఇప్పుడు పదవులు రానటువంటి వాళ్ళు పనిచేయనట్ట. ఒక ఎక్కడన్నా ఒకటి జరగవచ్చు, చిన్న పెద్ద. కానీ కాంగ్రెస్ పార్టీ పాలసీ అది కాదు, విధానం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసి గుర్తించి ఎవరే పని చేసారు, ఎవరు పార్టీకి ఉపయోగపడుతుందని ఆలోచించి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చారు, ఆ సామాజిక వర్గాల కోణమే రాదు ఇక్కడ. పని చేస్తేనే ఇస్తారు పార్టీ, ఎవ్వరు పట్టిగారు, ఎవ్వరికి బట్టి పదవులు ఇవ్వరు ఇక్కడ. సో ఇప్పుడు 9 months పాలనలో జరిగినటువంటి నియామకాల విషయంలో ఎక్కడ తప్పు జరగలేదు అంటారు? జరగలే, నేను ఖచ్చితంగా జరగలేదంట. పని చేసిన వాళ్ళకి మా వాళ్ళకే ఇచ్చారు పదవులు. ఎట్లా తప్పు జరుగుతుంది? ఇప్పుడు మేము పదవులు ఇచ్చినవన్నీ కూడా మా పార్టీలో పనిచేసి కష్టపడ్డ వాళ్ళకే ఇచ్చారు. తప్పెట్ట జరుగుతుంది సార్? ఒకరికి ఒకసారి అవకాశం రావచ్చు, వాళ్ళకి ఇంకోసారి అవకాశం రావచ్చు. తప్పెక్కడ ఉన్నది అక్కడ? మేము వేరే పార్టీలోకి ఇచ్చినామా, మహారాష్ట్రకి వెళ్ళి తెచ్చిచ్చినామా, ఇప్పుడు బీజేపీలోకి తెచ్చిచ్చినామా? మా కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళకే మేము పదవులు ఇచ్చినాము. ఆ పనిచేసే అందరికి రాకపోవచ్చు, నెక్స్ట్ ఇంకో దఫాలు అందరికి వస్తాయి. అందరికి ఒకటిసారి న్యాయం జరుగుతుందా? మా పార్టీ మీకు ఎప్పుడు అనిపించలేదా ఇంతకాలం పాటు నేను పనిచేశాను కాంగ్రెస్ పార్టీలో, బట్ వెయిట్ చేయాలని, ఇంత వెయిట్ చేయాలా అనిపించలేదా? ఒకటిసారి ఇప్పుడు అనిపించిందని కాదు, మనము పార్టీలో పని చేసుకుంటూ పోతున్నాం. మనకు సందర్భంలో మనకు ఒక అవకాశం వస్తుంది. అంత నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు సార్, అంత నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మనం ఒక సిద్ధాంతాన్ని, ఒక జెండాను భుజాన్ని ఎత్తుకున్నాం, మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. అవకాశం అదే వస్తుందండి సార్, అవకాశం అదే వస్తుంది. దానికోసం పెద్ద ఉరకవలసిన అవసరం లేదు. అవకాశం వస్తుంది. ఇలా అవకాశం వచ్చిన వాళ్ళంతా పని చేసిన వాళ్ళే కదా. ఒక్కరు కూడా పని చేయని వాళ్ళకి ఇక్కడ టికెట్లు కానివ్వండి, ఏది పదవులు కానీ పని చేయని వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, పని చేసిన వాళ్ళకి ఇచ్చారు. సో మీ కాన్ఫిడెన్స్కి సెల్యూట్. ఎందుకంటే మీ కాన్ఫిడెన్స్ అలానే ఉంచుకోండి. మీ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఆలోచించి ఇస్తుందని చెప్పి మీరు నమ్ముతున్నారు. ఆ నమ్మకంతో మీరు ఉంటే ఆ నమ్మకం నిజం కావాలని కోరుకుంటున్నాం. మీకు కూడా తగిన పదవి కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నా షోలో పాల్గొన్నాను. థ్యాంక్ యూ.